స్థానిక దైవజనులు ఇజ్రాయిల్ గారికి, అలాగే వారి కుమారులు సేవ చేస్తున్న ముగ్గురు ఇక్కడ ఉండడం, వారికి, వేదిక మీద ఉన్న నా తోటి దైవజనులందరికీ, మొదటి వర్తమానం అందించిన సహోదరులు వారికి, దేవుని వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ 10:30 గంటలకల్లా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 10:30 గంటలకే ముగించాలి అని అయ్యగారు చెప్పడం జరిగింది. చివరి రోజు చాలా విలువైన విషయాలు మొదటి వర్తమానం ద్వారా మనం విన్నాం. ఈ రెండవ వర్తమానం కూడా ఏ విధంగా ఏమాత్రం సుత్తి లేకుండా సూటిగా కొన్ని విలువైన విషయాలు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక్కసారి గంభీరమైన మీ నామాన్ని స్మరించుకోవటానికి, పరిశుద్ధమైన మీ నామాన్ని స్తుతించుకోవటానికి ఎన్నికలేని మాకు మీరిచ్చిన ఈ గొప్ప అవకాశానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మా రక్షకుని పవిత్ర నామంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, మొదటి వర్తమానము ద్వారా మాతో మాట్లాడారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఆ మాటలు విన్నారు తండ్రి. విని గాలికి విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటలను బట్టి ఆ సంఖ్యలలో ఎవరైతే ఉన్నారో వారందరి విడుదల తండ్రి మీ చిత్తానుసారంగా జరిగిస్తారని విశ్వసిస్తున్నాం. రెండవ వర్తమానం కొరకు ఈ సత్య వాక్యము తండ్రి మరలా వినిపించబడుతుండగా మా హృదయాలను తెరవండి. మీరు ఒకరి హృదయాన్ని తెరిస్తే తప్ప, మీరు ఒకరిని ఆకర్షించుకుంటే తప్ప మా మాటలు తండ్రి వారిలో ఏమాత్రమూ చలనాన్ని తీసుకురాలేవు. మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మ కార్యము జరిగితేనే మనుషులు మారుతారు. మేము ఎంత గంభీరంగా మేము అరిచినా తండ్రి, మీ ఆత్మ కార్యము జరగకపోతే అవి కేవలము ఒక మనిషి గాలికి ప్రయాసపడినట్టుగా అది వృధాగానే మిగిలిపోతుంది. మేము ఒప్పుకుంటున్నాం. మీ ఆత్మ కార్యము జరగాలని మీ జోక్యాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కార్యంలో మీరుండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఏమాత్రం తండ్రి ఎవ్వరు కూడా అజాగ్రత్తగానో అనాసక్తితోనూ మీ వాక్కులు వినకుండా సత్యవాక్యము తండ్రి వినుచుండగా లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా తండ్రి వచ్చిన వారందరి హృదయాలు మీరే తెరుస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి గారు రాసిన సువార్త త్వరగా చూద్దాం. మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును, త్వరగా ఆమె ఒక కుమారుణ్ణి కనును, ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న పేర్లలో ఒక పేరు ఇమ్మానుయేలు. ఆ పేరుకి అర్థం ఏంటట చెప్పండి. ఆ పేరుకి అర్థం ఏంటట? చదువుకున్నాం కదా, దేవుడు మనకి తోడు అనే అర్థం. సాధారణంగా ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు చదువుకుంటాం? క్రిస్మస్ సీజన్లో చదువుకుంటాం. మరి క్రిస్మస్ సీజన్లో చదువుకునే వాక్యాన్ని అయ్యగారు ఇదేంటండి సువార్త సభల్లో చెప్తున్నారు ఏంటండి అన్న డౌట్ మీకు రావాలి. ఎందుకనంటే వాక్యాన్ని, కొన్ని వాక్యాలు కొన్ని సీజన్లకి మనం అప్పగించేసాం. అది చాలా తప్పది. కొన్ని వాక్యాలు చదవాలి అనంటే కొన్ని పండుగలు రావాలి. కొన్ని వాక్యాలు చదవాలి అనంటే కొన్ని కార్యక్రమాలు జరగాలి. 127వ కీర్తన ఇప్పుడు చదువుతాం. చెప్పండి. ఒకటి ఇల్లు కట్టాలి. ఒకటి ఇల్లు కట్టినప్పుడే 127వ కీర్తన. మరి మిగిలిన టైంలో 127వ కీర్తన ధ్యానించొద్దా దాన్ని? లెంట్ డేస్ వచ్చినాయి అంటే శ్రమలకు సంబంధించినవి. ఈస్టర్ వచ్చిందంటే పునరుత్థానానికి సంబంధించింది. పెళ్ళి అయితే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం ఎప్పుడు చదువుతాం? పెళ్లి. ఆదికాండం 2వ అధ్యాయం
పెళ్లి. ఈ సందర్భాలను మనం చూస్తున్నప్పుడు కొన్ని వాక్యాలు కొన్ని సందర్భాలకి మనం పెట్టేస్తున్నాం. అది సరి అయిన వ్యాఖ్యానం కాదు. అందుకే సంగమ జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము సీజనల్గా చదువుకునే వాక్యం కాదు. అది సీజనల్గా అంటే ఒక్కొక్క సీజన్కి, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఆ క్రిస్మస్ పుట్టుకకు సంబంధించినవన్నీ అప్పుడే చదువుకోవాలని, శ్రమలు వచ్చాయి కాబట్టి ఆయన శ్రమలు పడిన ఆ శ్రమల దినాల్లో అవే చదువుకోవాలని బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి క్రిస్మస్లో చెప్పుకోవాల్సింది ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే పాస్టర్ గారు అని ఆశ్చర్యపోవద్దు, అవాక్ అవ్వద్దు. ముందుగానే నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇది క్రిస్మస్లో మాత్రమే చదువుకోండి అని మత్తయ్య గారు మనకి ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడైనా దీనిని మనము ధ్యానించవచ్చు. ఇది మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కడుతుంది ఈ వాక్యము అనే కోణంలో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. త్వరగానే నేను ముగిస్తాను. రైట్. ఈ మాట ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటి? ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పండి. దేవుడు మనకి తోడు. రైట్, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకి తోడు అని ఈ మాట, ఈ పేరుకి అర్థం గనుక దేవుడు నాకు తోడున్నాడు అన్న వాళ్ళు చేయెత్తి చూపించగలరా? దేవుడు నాకు తోడున్నాడు అన్నవాళ్ళు దించేయకండి, నేను చెప్తాను కదా. సగం ఎత్తారంటే సగం తోడున్నాడా? ఆల్మోస్ట్ అందరికి కూడా దేవుడు తోడున్నాడు. దించేయండి. దేవుడు తోడున్నాడు చెయ్యెత్తి చూపించండి అనగానే మీరు అందరూ చెయ్యెత్తి చూపించారు. వెరీ గుడ్. అయితే దేవుడు మీకు తోడున్నాడని మీరు ఎలా చెప్పగలరు? మీ దగ్గర ఉన్న కొలత ఏంటి? మీ దగ్గర ఉన్న లెక్క ఏంటి? దేనిని బట్టి దేవుడు మీకు తోడున్నాడని మీరు నమ్ముతున్నారు? దేనిని బట్టి? మీ ప్రార్థనలకి జవాబు వచ్చిందా? చెప్పండి. మీ ప్రార్థనలకి మీరు అనుకున్న పనులు అవుతున్నాయా? వెరీ గుడ్. మీరు అనుకున్న పనులు అవుతున్నాయి. ఏంటి ఆ పనులు? మీరు అనుకున్న పనులు. అనారోగ్యం పోయిందండి, చెప్పండి. ఇంకా ఆస్తి తగాదాలు క్లియర్ అయిపోయాయండి, ఉద్యోగం వచ్చిందండి, చెప్పండి. వ్యాపారం బాగుందండి. ఇంకా ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? మన రైల్వే స్టేషన్లోకి వెళ్ళానండి, కాకపోతే ట్రైను దాటేస్తుంది అనుకున్నానండి, ప్రార్థన గట్టిగా చేసుకుని వెళ్ళానండి. అరగంట లేట్ అయినా ట్రైన్ అక్కడే ఉందండి. కాబట్టి దేవుడు నాకు తోడున్నాడండి. ఇవేనా? ఇంతకు మించి ఏమైనా? ఇవే మీరు చెయ్యెత్తిన మీరందరూ కూడా మ్యాక్సిమం ఇదే చెప్తారు. అయితే ఇది సత్యమేనా అని మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే, మీరు చెయ్యెత్తి దేవుడు నాకు తోడున్నాడు అని చెప్పారు చూసారా, ఇది సంపూర్ణ సత్యము కాదు. బిబిలికల్గా సంపూర్ణ సత్యము కాదు. సత్యమే కానీ సంపూర్ణమైనది కాదు, సర్వసత్యము కాదు ఇది. మరి సంపూర్ణమైన సత్యం అంటే ఏంటి? దేవుడు నాకు తోడున్నాడని మీరు చెయ్యెత్తారు కదా. సంపూర్ణమైన సత్యం అంటే ఏంటి అని అంటే, కొత్త నిబంధనలో ఇదే పదము ఒక 5 సందర్భాల్లో మరలా మనకి కనపడుద్ది. ఏది? దేవుడు మనకి తోడు ఉన్నాడు అని చెప్పే ఒక 5 సందర్భాలు కొత్త నిబంధన నుండే నేను మీకు చూపిస్తాను. ఈ 5 సందర్భాలు విన్న తర్వాత మరలా నేను ముగించేటప్పుడు మరలా అడుగుతాను మిమ్మల్ని, దేవుడు తోడున్నాడు అన్న వాళ్ళు చెయ్యొత్తండి అని మరలా అడుగుతాను. మరలా మీరు చెయ్యొత్తాలి. ప్రసంగం విన్న తర్వాత మీరు నిద్రపోయి చెయ్యొత్తే చేసేది ఏం లేదు. విన్న తర్వాత మీ మనస్సాక్షి పనిచేస్తాయి. ఎందుకంటే దేవుడి ముందు మనం కూర్చున్నాం కనుక మనుషుల మెప్పు చూడకుండా మీ మనస్సాక్షి పనిచేస్తే, వాక్యము మిమ్మల్ని గనక గద్దిస్తే, సంగమా మరలా అయిపోయిన తర్వాత మీరు, నేను మరలా అడుగుతాను ఖచ్చితంగా, మీరు మరలా చెయ్యి ఎత్తే మనస్సాక్షి మీకు ప్రేరేపిస్తే ఎత్తండి. లేదు నేను ఎత్తలేనండి అని అంటే గనక ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నాకు తోడు లేడేమో అన్న భయము, అన్న బాధతో, పశ్చాత్తాపంతో, దేవుడు నాకు తోడు ఉండేలా నేను బ్రతకాలి అనే ఒక తీర్మానంతో ఈ సభ నుండి మనం ఇంటికి వెళ్ళాలి. డీల్ ఓకేనా? ఓకేనా? రైట్. ఎన్ని చూపిస్తాను అన్నాను? వెరీ గుడ్. మొదలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయము 11, 12 వచనం. 11 వచనం చదువుదాం.
తుదకు సహోదరులారా తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానంగా ఉండండి. ప్రేమ సమాధానాలకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును. అదే చెప్తున్నాడు చూడండి. ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం ఏంటి? దేవుడు మీకు తోడైయుండును. అదే మాట పౌలు భక్తుడు కొరింథీలకు, ఆ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రెండవసారి పత్రికను రాస్తూ చెప్తున్నాడు. దేవుడు మీకు తోడైయుండును అని చెప్తున్న ఈ మాట మనం చాలా తేలిగ్గా ఎలా తీసిపడేస్తామంటే, ఏదో బ్లెస్సింగ్ వర్డ్ లాంటిదండి అని అనుకుంటాం మనం. అది బ్లెస్సింగ్ వర్డ్ కాదు. అది చివరిలో పెట్టాడు కాబట్టి అది బ్లెస్సింగ్ వర్డ్ అండి, ఆశీర్వచనమేమో, ఆనవాయితీగా చెప్పేస్తున్నాడేమో పౌలు గారు అని అనుకుంటాం మనం. ఆయన ఎంత మాత్రం దాన్ని ఆనవాయితీగా చెప్పట్లేదు. ఆయన దేవుడు మీకు తోడైయుండును అని చెప్పడానికి ముందు కొంత సంఘానికి చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెయ్యాలో సంఘానికి చెప్తున్నాడు. సంఘం ఏం చెయ్యాలట? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం ఏం చేయాలట చెప్తున్నాడు చూడండి. సంతోషంగా ఉండండి అంటున్నాడు, సంపూర్ణులై ఉండండి అంటున్నాడు, ఆదరణ కలిగి ఉండండి అంటున్నాడు, ఏక మనసు గలవారై ఉండండి అంటున్నాడు, సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఎన్ని చెప్పాడు? సమాధానంగా ఉండాలి, ఏక మనసు గలవారై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంపూర్ణులైండి. ఒక 5 పనులు చెప్పిన తరువాత అప్పుడు చెప్తున్నాడు ఏమని? దేవుడు మీకు తోడైయుండును, దేవుడు మీకు తోడైయుండును. ఈ 5 పనులు అయిన తర్వాత అప్పుడు చెప్తున్న మాట దేవుడు మీకు తోడైయుండును. ఈ 5 వీళ్ళకే ఎందుకు చెప్తున్నాడు? కొరింథీ పట్టణస్థులకి ఎందుకు చెప్తున్నాడు అంటే, వాళ్ళకి ఏం లేదు, ఏక మనస్సు లేదు, వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు, వాళ్ళకి ఏం లేదు, ఆదరణ లేదు, వాళ్ళకి ఏం లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు వాళ్ళకే. ఎందుకు లేదు అని అంటే, కొరింథీ పత్రిక, ఒకవేళ మీరు ఎవరైనా కాస్తంత బైబిల్ మీద పరిజ్ఞానం ఉండంటే, కొరింథీ పత్రిక మొదటి పత్రిక మీరు చదవగలిగితే మొదటి అధ్యాయములోనే ఆ సంఘములో ఉన్న భయంకరమైనటువంటి గొడవల గురించి పౌలు గారు ప్రస్తావిస్తాడు. మీరు ఒకవేళ అది చదవకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి చదవండి. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం. మీరు కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం మాత్రమే, కొరింథీ పత్రిక మొదటి పత్రిక అంతా చదవండి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క గొడవ చెప్తాడు ఆ పత్రికలు మొత్తం అన్ని. అందుకే రెండవ పత్రిక వచ్చేసరికి ఎండింగ్ లో చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడో, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, సంపూర్ణంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి అని చెబుతూ అప్పుడు చెప్తున్నాడు దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే అసలు ఏం జరుగుతుంది కొరింథీ పత్రికలో? కొరింథీలు ఎలా ఉన్నారు? ఎందుకు వాళ్ళకి ఈ మాట చెప్తున్నాడు? దేవుడు మీకు తోడై ఉంటాడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం త్వరగా 10వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం త్వరగా 10వ వచనం. సహోదరులారా, ఏకభావముతో మాట్లాడవలెననియు, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన పౌలు గారు సుమారు 18 నెలలు కష్టపడి ఆ కొరింథీ పట్టణంలో ఒక గొప్ప సంఘాన్ని కట్టాడండి. 18 నెలలు కష్టపడ్డాడు ఆయన రెండవ సువార్త ప్రయాణంలో. పౌలు గారు ఆ కొరింథీ అనే ఊర్లో ఒక గొప్ప సంఘాన్ని కడితే 18 నెలలు కష్టపడి కొన్ని వందల మందిని ఆ సంఘంలోకి చేర్చితే ఆయన అలా కష్టపడి కట్టి బయటికి వెళ్ళాడు. బయటికి మరలా సువార్త పని మీద ఆయన వెళ్తే మనకులాగా ఆ పాస్టర్ గారు అక్కడే ఉండిపోయే పరిచర్య ఆయన చేయలేదు. పౌలు గారు ఆయనకున్నటువంటి ప్రేరేపణను బట్టి సంఘాలు కట్టి ఆ సంఘాలలో యవనస్తులను కొంతమందిని పెట్టి ఆయన వెళ్ళిపోయేవాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సంఘములో గొడవలు మొదలయ్యాయి, సంఘములో కక్షలు ప్రారంభమయ్యాయి, సంఘములో కలహాలు ప్రారంభమయ్యాయి. అది ఎవరి వలన తెలిసిందట? క్లోయో ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసింది. అందుకే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి గొడవలు చూడండి. నా సహోదరులారా, మీలో ఒకడేమంటున్నాడు, నేను పౌలు వాడను, ఒకడేమంటున్నాడు, అపుల్లో వాడను, మరొకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. అర్థమైందా?
ఒకే చర్చిలో ఉన్నారు, ఒకే సంఘములో వీళ్ళంతా ఉన్నారు, ఒకటే రొట్టె విరుస్తున్నారు వీళ్ళంతా, ఒకే ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు, కానీ ఒక్కటిగా లేరు వీళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళు ఒక్కటిగా లేరు. ఎలా ఉన్నారట? కొంతమంది ఏమో పౌలు గారికి సంబంధించినటువంటి వాక్యాలు వింటున్నారట. పౌలు గారు వస్తేనే మేము వస్తాం సార్ చర్చికి అంటున్నారట. మరికొంతమంది అంటున్నారట పేతురు గారు వస్తేనే మేము వస్తాం. మరికొంతమంది అపోల్లో ఆయన వస్తేనే మేము వస్తాం అన్నారట. వీళ్ళ ముగ్గురిని పక్కకి గంటి మరో బ్యాచ్ లేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళెవర్రా గాడిద గుడ్డు, ప్రభు రక్తం కార్చింది ఆయన కదా, కాబట్టి ఆయన అంటేనే మేము ఉంటాం, వీళ్ళందరినీ పక్కకి గంటేయండి అని మరొక బ్యాచ్ అక్కడికి రావడం జరిగింది. ఈ 4 బ్యాచ్లు కలిసి కొట్టుకుంటున్నాయి. ఈ 4 బ్యాచ్లు కలిసి తిట్టుకుంటున్నాయి, కలహాలు పెట్టుకుంటున్నాయి, కక్షలు పెంచేసుకుంటున్నాయి. ఇప్పుడు కలహాలు పెట్టుకుంటూ, కక్షలు పెట్టుకుంటూ, తిట్టుకుంటుంటే సమాధానం ఉంటుందా అక్కడ? చెప్పలే. సమాధానం ఉంటుందా? ఏక మనసు ఉంటుందా అక్కడ? ఉండదు. ఆదరణ ఉంటుందా అక్కడ? సంతోషం ఉంటుందా అక్కడ? ఉండదు. అందుకే ఇవన్నీ 2వ పత్రిక ఎండింగ్ లో చెప్పి మీరు ఇలా ఉండండి అని చెప్పప్పుడు చెప్తున్నాడు, దేవుడు మీకు తోడై ఉండును. అర్థమవుతుందా? దేవుడు తోడు లేగడు ఎవరికే? కొరింథీయులకి. ఇప్పుడు దేవుడు తోడు ఉండాలంటే కొరింథీయులు ఏం చేయాలి? ఆ మొదటి పత్రికలో ఏదైతే మొదటి అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడో గ్రూపిజం అంటే సంఘములో ఉన్న వీళ్ళు గ్రూపులుగా విడిపోయి ఏక మనసుతో ఉండాల్సినటువంటి సంఘం. అందుకే మీరు చూడండి, ఎక్కడా లేనటువంటి ఆ సమానత్వం దేవుడు ఆయన రక్తము కార్చి మనకి, క్రీస్తు ఆయన రక్తము కార్చి మనకి, ఆ రక్తములో కడగబడ్డ మనందరినీ కూడా ఆయన సమానులు అని అన్నాడు. అందుకే ఇందులో కాపని లేదు, చెప్పండి, కమ్మని లేదు, మాలని లేదు, మాదిగం లేదు. చర్చిలో ఏముండదు? చర్చిలో కులం ఉండదు, చర్చిలో డబ్బున్నోడని ఉండదు, చర్చిలో డబ్బు లేనాడని ఉండదు, చర్చిలో జ్ఞానం ఉన్నోడని ఉండదు, తెలివి తక్కువడని కూడా ఉండదు. ఆఖరికి చెప్పాలంటే స్త్రీ అనే ఉండదు, పురుషుడని ఉండదు. మనమందరము క్రీస్తునందు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని కుమారులు అంటాడు గలతీ 3:27. కాబట్టి క్రీస్తు ఆయన మనల్ని ఎలా ఉండాలి, ఎలా చూడాలి అని అనుకుంటున్నాడు అంటే, ఒక చర్చిలో ఉన్నప్పుడు మనం అందరం కూడా కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, గ్రూపులు లేకుండా మనం అందరం ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. మీ చర్చిలో ఒకవేళ మీరు 50 మంది ఉన్నారనుకోండి, 50 మందికి 10 మనసులు ఉండకూడదు, 50 మందికి 50 మనసులు ఉండకూడదు. 50 మంది ఎలా ఉండాలట? ఒకే మనసు కలిగి ఉండాలి. ఏక మనసు అన్నాడు. అప్పుడు అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. మీటింగ్ చేద్దాంరా అని అనుకున్నారనుకోండి, అప్పుడు 50 మంది చేద్దాంరా, అందరూ చేద్దామండి. మీటింగ్ వద్దురా 50 మంది అప్పుడు అనుకుని, అబ్బాయి ఈ సంవత్సరం చేయలేం, మనం ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న, ఈ సంవత్సరం ఆపేద్దాంరా, 50 మంది ఆపేయచ్చు. అందులో అలా కాకుండా 50 మంది, ఓ 10 మంది ఏమో చేద్దామని చెప్పండి, ఓ 10 మంది ఏమో చెయ్యొద్దని, ఓ 10 మంది ఏమో చేస్తే ఫోటోల మీద నా పేరు వేయాలని, పాంప్లెట్ల మీద నా పేరు వేయాలని చేస్తే, మాకు నచ్చిన స్పీకర్ని నేను తీసి తెచ్చుకుంటానని, అబ్బాయి ఆయన వస్తే వీలు లేదని, ఈయన్నే పిలవాలని, తీసుకొస్తే మా ఇంటికే భోజనాలకు తీసుకురావాలని, ఇలా కొట్టుకు చచ్చిపోయారు అనుకోండి, అక్కడ ఏముండదు? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆదరణ ఉండదు, ఏక మనసు అక్కడ ఉండదు. ఇవన్నీ లేనప్పుడు అక్కడ ఎవరుండరు? ఇమ్మానుయేలు కూడా అక్కడ ఉండడు. సంగమా గుర్తుపెట్టుకోండి. మీరు చెయ్యెత్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు తోడు ఉండడం అంటే చిన్న విషయం కాదు ఇది. మనం అనుకుంటున్నాం కానుకలు ఇచ్చేస్తున్నాం కదా, మనం అనుకుంటున్నాం చర్చికి వారం వారం వెళ్ళిపోతున్నాం కదా, మనం అనుకుంటున్నాం అంతే, మీటింగ్స్ పెడుతున్నాం కదా, మనం అనుకుంటున్నాం పాటలు పాడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, స్త్రీల సమాజాల సంబంధించిన ఇవన్నీ మనం అనుకున్న దేవుడు నాకు కాకపోతే ఇంకెవడికి తోడుంటాడని మనం అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, నీ లెక్క ప్రకారంగా దేవుడు ఎప్పుడూ పని చేయడు. నా లెక్క ప్రకారంగా మన దేవుడు ఎప్పుడూ పనిచేయడు. ఆయన ఏదైతే ఒక రౌండ్ గీసాడో, ఒక గీతను గీసాడో, దాని మీద నిన్ను నన్ను ఉండాలి అని కోరుకుంటాడు ఆయన. మనం గీసినటువంటి రౌండ్లో దేవుడు ఉండడు.
ఆయన గీసినటువంటి గీత మీద మనం ఉండాలి. కానీ మన భక్తి ఎలాంటిది అని అంటే, మనం గీతను గీసేసి ఆ గీతలో దేవుడిని పెట్టేయాలని అనుకుంటాం. బైబిల్ దేవుడు అలాంటి దేవుడు కాదు. బయట ఉంటారు అలాంటి వాళ్ళు. నువ్వేది గీస్తే దానికి సలాము కొట్టేవారు బయట ఉంటారు. బైబిల్లో మాత్రం అలాంటి దేవుడు ఉండడు. ఆయన మనకి ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారము మనల్ని బ్రతకమని చెబుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుడు మనకి తోడు ఉండాలి అని అంటే ఏం చెబుతున్నాడు అని అంటే, కొరింథీయులకి, ఒరే మీరు కొట్టుకోకండ్రా, మీరు గ్రూపులుగా విడిపోకండ్రా, మీరు కక్షలు పెంచుకుని కలహాలు పెంచేసుకుంటే ఇమ్మానుయేలు మీకు తోడు ఉండడు అని చెప్తున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? కొరింథీయులకి చెప్తున్నాడు. ఎవరో చెప్పేది? సాక్షాత్తు పౌలు, మాలాంటోడు కాదు. పౌలు ఆత్మ ప్రేరణతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు ఆలోచించండి, వాళ్ళకే ఇమ్మానుయేలు తోడుండడు అంటే వాళ్ళకే. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మన చర్చ్ ఎలా ఉంది? చర్చ్ దగ్గర నుంచి మన కుటుంబం ఎలా ఉంది? మన చర్చ్లో కక్షలు ఉన్నాయా? మన చర్చ్లో కలహాలు ఉన్నాయా? చర్చ్ బాగుంటే ఓకే. మన కుటుంబం కక్షలు ఉన్నాయా? మన కుటుంబంలో కలహాలు ఉన్నాయా? మేము చాలా తిరుగుతాం కదండి, చాలా చర్చిలు, చాలా ఏరియాలకి మేము తిరుగుతూ ఉంటాం. అయిపోయిన తర్వాత కొన్నిసార్లు వాక్యం మాట్లాడేసిన తర్వాత ఆ కన్వీనర్ గారు వస్తారు, దగ్గరకు వచ్చి ఆయన చెప్తారనమాట, అయ్యగారు ఇక్కడ ఉన్నది చూసినట్టు మీరు చెప్పారండి, సేమ్ ఎలాగా ఉందండి ఇక్కడ అంటారు. అని భయం వేస్తుంటది, నేనేదో మీ చేత చెప్పించి వాక్యం చెప్పించానేమోనండి అని అంటుంటాడు ఆయన. ఉన్నది ఉన్నట్టుగా ఉందంటే మేము ఏదైతే మాట్లాడుతున్నామో అక్కడ అలాగే ఉందట. కొన్ని చర్చెస్లో ఎలా ఉంటుందని అంటేనండి, కొన్ని చర్చెస్లో ఒక 4-5 కులాలు ఉన్నాయనుకోండి. కొన్ని చర్చెస్లో అందులో అగ్ర కులాలు, ఈ లో క్యాస్ట్ లో ఉన్నటువంటి కులాలు వీళ్ళు ఉన్నారనుకోండి. అగ్ర కులాలు బ్యాచ్ కింద ఉంటారు. అక్కడ కూడా ఈ లో క్యాస్ట్ లో ఉంటారు చూసారా, వీళ్ళు బ్యాచ్ కింద ఉంటారు. వీళ్ళు వాళ్ళు కలరు కొన్ని చర్చెస్ లో. మరికొన్ని చర్చెస్ లో ఎలా ఉంటుందనంటే, ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. కొన్ని చర్చెస్ లో ఒకే క్యాస్ట్ వాళ్ళు, అది ఏ క్యాస్ట్ అయినా ఒకే క్యాస్ట్ వాళ్ళు ఎలా కొట్టుకు చచ్చిపోతారనంటే, ఇంటి పేర్లను బట్టి కొట్టుకు చచ్చిపోతారు. ఒకే క్యాస్ట్ అది, కానీ అక్కడ ఇంటి పేరు, మా ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ కాబట్టి మా ఇంటి పేరు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే చెప్పండి అదే జరగాలి. ఇంటి పేర్లను బట్టి కొట్టుకుపోయే సంఘాలు ఉన్నాయి, కులాలను బట్టి కొట్టుకుపోయే సంఘాలు ఉన్నాయి. అలాగే జ్ఞానాన్ని బట్టి, డబ్బును బట్టి ఈ తారతమ్యాలు చూపించి నీ మాట నేను లెక్క చేసేదేంటి అని కింద ఉన్నవారిని పైన ఉన్నవారు తొక్కుతూ, వారిని ఏమాత్రం ఎన్నిక లేకుండా వారిని అన్ని రకాలుగా బాధ పెడుతున్నటువంటి కొన్ని ప్రాంతాలు, కొన్ని సంఘాలు మేము చూసాము. మాట్లాడుతున్నప్పుడు నిజమే, దేవుడు మీ ద్వారా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మీతో మాట్లాడించాడండి అని చెప్తారు. మీ చర్చ్ ఎలా ఉందో నాకు తెలియదు, మీ చర్చ్ ఎలా ఉందో నాకు తెలియదు. కలహాలు ఉన్నాయో, కక్షలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఒకవేళ చర్చ్ బాగుంటే దేవునికి స్తోత్రం. ఇల్లు ఎలా ఉంది? ఇల్లు ఎలా ఉంది? ఇంట్లో కూడా ఏమి ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కలహం. ఎందుకంటే ఇమ్మానుయేలు ఉండాలంటే చెప్పండి అక్కడ ఏముండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఇంట్లో సభ్యులు నలుగురు ఉంటే మీరు నలుగురు బాప్తిస్మం తీసుకుంటే, నలుగురు బాప్తిస్మం తీసుకుని ఇంటి సభ్యులందరూ కూడా మీరు నలుగురు ఒకే చర్చికి వస్తుంటే, లేదా వేరు చర్చిలకి మీరు వెళ్తున్నా, ఇంటికి వచ్చేసరికి మీరు ఎలా ఉండాలంటే కక్షలు లేకుండా, కలహాలు లేకుండా, ఏక మనసు కలిగి సంతోషంగా సమాధానంగా ఉన్నప్పుడే చెప్పండి ఇమ్మానుయేలు మీకు తోడుంటాడు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించిన నువ్వు కనబడని నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే నువ్వు అబద్ధికుడు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం 4వ అధ్యాయంలో. కంటికి కనిపించే సహోదరుణ్ణి లేదా సహోదరిని, కంటికి కనిపించే వ్యక్తిని ప్రేమించినటువంటి మనమట కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ప్రభువా అని చెప్తే దేవుడు అంటున్నాడు అది అబద్ధం రా అని మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు అందుకే కనబడిన వారిని ముందు ప్రేమించమన్నాడు. నీ కనబడిన వారిని ముందు ప్రేమించమన్నాడు. కనబడిన వారిని నువ్వు ప్రేమించకుండా కనబడిన ప్రతి ఒక్కరితో నువ్వు దెబ్బలాటలు పెట్టేసుకుని, గొడవలు పెట్టేసుకుని, కక్షలు పెట్టేసుకుని, కలహాలు పెంచేసుకుని, వారితో పగలు పెంచేసుకుని, నువ్వు ఆదివారం ఏమీ తెలియని నంగనాచిలా నువ్వు చర్చికొచ్చేసి కన్నీళ్లు గార్చేసి విస్తారమైన ప్రార్థనలు చేసేసి ఆత్మ వచ్చిందని నువ్వు ఊగిపోయి, గుర్తుపెట్టుకో, ఎంత సీన్ నువ్వు క్రియేట్ చేసినా గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడు ఉండడు.
ఉండడు. కారణం ఏంటి అని అంటే, కనబడుతున్న వారితో నీకేం లేదు, సమాధానం లేదు. కనబడుతున్న వారితో నీకు ప్రేమ లేదు. కనబడుతున్న వారితో ఏక మనస్సు లేదు నీకు. అంటే నువ్వెక్కడుంటే అక్కడ ఎలా ఉంది విభజన, నువ్వెక్కడుంటే అక్కడ ఎలా ఉంది పెత్తనం, నువ్వెక్కడుంటే అక్కడ ఎలా ఉంది అని అంటే నా మాట నెగ్గాలి అనే ఒక అహంకారపూరితమైన ధోరణిలో నువ్వు ఉంటున్నావు. ఒక ఇంట్లో ఒకవేళ నువ్వు అత్తగా ఉంటే నీ కోడలు చెయ్యాలి. చాలా మంది చూస్తా ఉండే అత్త కోడలు ఇద్దరు ఒక చర్చకు వస్తారు. కానీ బాధ ఏంటో చెప్పిన, అత్తకి కోడలకి మాటలు ఉండవు. అత్తగారి పార్టీ, కోడల పార్టీ. ఇప్పుడు అత్తగారితో మాట్లాడే వాళ్ళేమో కోడలతో మాట్లాడకూడదు, కోడలతో మాట్లాడే వాళ్ళేమో అత్తగారితో. ఈ జబ్బు చూడండి, వీళ్ళిద్దరికీ ఉన్న జబ్బు మొత్తం సంఘం అందరికీ వస్తుంది. ఇప్పుడు అత్తగారు చూస్తుందని మిగిలిన వాళ్ళతో వీళ్ళు మాట్లాడు, కోడలు ఎక్కడ ఆవిడ బాధపడద్దని అత్తగారి బ్యాచ్తో వీళ్ళు మాట్లాడు. ఈ జబ్బు అందరికీ పట్టుకుంది. ఇప్పుడు చూడండి, ఈ అత్తగారు కోళ్ళు ఆదివారం చర్చికి వస్తారు, ఇద్దరు తలస్నానం చేస్తారు, ఇద్దరు ఇస్త్రీ బట్టలు కట్టుకుంటారు, ఇద్దరు చర్చికి వస్తారు, ఇద్దరు పాటలు పాడతారు, ఇద్దరు సాక్ష్యాలు చెప్తారు. కానీ విచిత్రం చెప్పిన, వీళ్ళిద్దరికీ మాటలు ఉండవు, వీళ్ళిద్దరికీ ఏక మనస్సు ఉండదు, వీళ్ళిద్దరికీ సమాధానం. వీళ్ళిద్దరు ఇంటికి వెళ్తే కొట్టుకు చచ్చిపోతారు, కలహాలు కక్షలు ఇద్దరికీ కూడా. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఈ అన్నదమ్ములు ఇద్దరికీ మాటలు ఉండవు. ఇద్దరు తోటికోళ్ళు ఉంటారు, ఇద్దరు తోటికోళ్ళకే మాటలు ఉండవు. ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, వీళ్ళిద్దరూ ఒకే చర్చకు వస్తారు, కానీ మాట్లాడుకోరు. వీళ్ళు సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. ఇలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నారు ఈ రాత్రి. సంగమా, జాగ్రత్తగా వినండి. మీరు కొట్టుకుని, మీరు కక్షలు పెంచుకుని, కలహాలు పెంచుకుంటే, ఒకరికి ఒకరు మీరు తోడు లేకపోతే, జాగ్రత్తగా వినాలి, ఒకరికి ఒకరు మీరు తోడు లేకపోతే, సంగమా దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుంటానని మీరు ఎలా అనుకుంటున్నారని అడుగుతున్నాడు ఆయన ఈ రాత్రి. మనం ఒకరికి ఒకరు తోడు లేనప్పుడు దేవుడు మనకి ఎలా తోడుంటాడు చెప్పండి? అందుకే కదా ఇప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేనప్పుడు నిన్ను ఎలా ప్రేమిస్తానో? రేపొద్దున దేవుడు ఆయన ముందు మనం నిలబడినప్పుడు ఆయన ఇలా అడిగితే మన దగ్గర ఏ సమాధానం ఉంటుంది చెప్పండి? అందుకే మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ చర్చిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు గనుక, దేవుడు నీకు తోడు ఉండాలి అని అంటే, నేను కానుకేస్తాను కదండి, నేను కానుకేస్తా ఆయన నాకు తోడు ఉంటాడండి అనే మొండి ధైర్యంతో నువ్వు బ్రతక్కు. కానుక పడే దేవుడు మన దేవుడు కాదు. ఒకవేళ మీరు ఇచ్చే కానుక మేము పడతామేమో, సేవకులు మేమే పడతాం, పలానా మార్తమ్మ గొప్పది, పలానా మరియమ్మ, అబ్రహాము, దావీదు చాలా గొప్ప మేము చెప్తాం, దేవుడు చెప్పడం. గుర్తుపెట్టుకోండి, సేవకుడు పడతాడేమో గాని ఇచ్చిన కానుక్కి దేవుడు కానుకలకి పడే దేవుడు కాడు, పాటలకి పడే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మన దగ్గరికి వస్తాడనంటే, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడే దేవుడు మన వైపు చూస్తాడు, లేదా మన వైపు ఆయన చూడను గాక చూడడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొరింథీయులకి ఇది ఎందుకు చెప్తున్నాడనంటే, ఎందుకు చెప్తున్నాడు ఇది? వాళ్ళలో సమాధానం లేదు, సంతోషం లేదు, వాళ్ళలో ప్రేమ లేదు, కొట్టుకు చేస్తున్నారు గనక ఎండింగ్ లో చెప్తున్నాడు, దేవుడు మీకు తోడు ఉండాలి అని అంటే మీరు సమాధానం కలిగి ఉండండి. కాబట్టి నీ కుటుంబంలో సమాధానంతో ఉండు, నీ చర్చిలో సమాధానంతో ఉండు. అవతల వారు ఒకవేళ నిన్ను శత్రువుగా భావిస్తే అది వాళ్ళకి సంబంధించిన విషయం, నువ్వేమి అందులో అసలు ఇన్వాల్వ్ అవ్వకో. నీ అత్తగారు నీ మీద ఒకవేళ గొడవ పడుతుందా, దేవునికి విడిచిపెట్టే. ఒకవేళ నీ కోడలు నీ మీద గొడవ పడుతుందా, దేవునికి విడిచిపెట్టే. నువ్వు మాత్రం ప్రేమతోనే ఉండు, నువ్వు మాత్రం సమాధానంతోనే ఉండు. అప్పుడు దేవుడు నీ వైపు నుంచి పని చేయడం మొదలు పెడతాడు. అవతల వ్యక్తి నోరు ఎలా మూయించాలో ఆయన చూసుకుంటాడో, మనము మాత్రం దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. ఎన్ని చూస్తాం అనుకున్నాం మనం? వెరీ గుడ్, ఒకటి పూర్తయింది. రెండవది, దశలోనికలకు రాసిన 2వ పత్రిక, త్వరగా దశలోనికలకి రాసినటువంటి, దశలోనికలో ఉన్న సంఘానికి, ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికే 2వ పత్రికను రాస్తూ ఇక్కడ మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. చూద్దాం, 16వ వచనం చదువుదాం. 16వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును, అందరూ కూడా చూడండి, 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. ప్రభువు మీకందరికీ తోడైయుండునుగాక. ఇది కూడా బ్లెస్సింగ్ వర్డ్ అయితే కాదు. ఎందుకు అనంటే పైన ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. అక్కడ
ప్రభువు మీకందరికీ తోడై ఉండును గాక. అంటే ఇక్కడ ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ సందర్భము? ఏంటి ఆ సందర్భం అంటే చూడండి, 11వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. దాన్ని చదువుదాం. 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. పత్రిక మూలంగా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము సాంగత్యము చేయి అతనితో సాంగత్యము చేయకండి, అయినను భావింపక అతనిని శత్రువుగా భావించకుండా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. ఇక్కడ కొంతమంది గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళతో సాంగత్యము చెయ్యొద్దని సంఘానికి చెప్తున్నాడు. సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ వద్దంటున్నాడు, వాళ్ళతో సహవాసం వద్దంటున్నాడు, వాళ్ళతో సాంగత్యం. వాళ్ళతో సాంగత్యం వద్దన్నాడు కదా అని మనం శత్రువులుగా చూడకూడదట వాళ్ళని. మరలా ఏదో ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్నట్టుగా, పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటట్టుగా అలా ఉండకూడదట. మరలా ఎలా ఉండాలి? సాంగత్యం వద్దన్నాడని మరలా శత్రువుగా చూడకుండా ఎలా ఉండాలట? సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. సాంగత్యం వద్దంటున్నాడు, కానీ సహోదరుడు అనే భావాన్ని మాత్రం చంపుకోకండి. అర్థమవుతుందా? సాంగత్యం అయితే వద్దు, కానీ వాడు కూడా ఎవరట? సహోదరుడే మనకి. కాబట్టి ఆ భావాన్ని చంపుకోకండి. ఇందుకే ఏంటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే 11వ వచనం, ఇందాక మనం చదువుకున్నాం కదా. 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అర్థమైందా సమస్య? ఇక్కడ కొంతమంది ఉన్నారట, కొంతమంది మేబీ యవనస్తులు, లేకపోతే ఆ వయసులో ఉన్నవారు, మధ్య వయసు ఉన్నవారు, ఎవరైతే అయినా కానివ్వండి, వాళ్ళకున్న సమస్య ఏంటనంటే ఏ పని చేయట్లేదు. వాళ్ళు ఏ పని చేయని వాళ్ళని ఏమంటాం చెప్పండి? వెరీ గుడ్, సోమరిపోతులు. ఏ పని చేయని వాడిని సోమరిపోతులు అంటాం. సంగమ గుర్తుపెట్టుకోండి, సోమరిపోతులు దేవునికి ఇష్టం ఉండదండి. దేవుడు ఎవరినైనా సరే ఆశీర్వదించాలి అంటే చిన్నదో పెద్దదో ఏదో పని మనం చేసుకోవాలండి. ఏ పని లేకపోతే ఆ పని లేనోడి దగ్గరికి ఎవరు వస్తారట? సాతాను గడు వస్తాడు. కాబట్టి ఏ పని చేయని వాడు సాతానుకు నిలయంగా ఉంటాడు. వాడు ఏ పని చేయని వాడు. ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు. ఏ పని చేయక సాతానుకు నిలయంగా వాళ్ళు మారిపోయి పరుల జోలికి పోతున్నారు. రెండవ దశలోనికల ఆ 2వ పత్రికను రాస్తూ దశలోనిక సంఘంలో, ఆ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు అనమాట. పరుల జోలికి పోతున్నారట. పరుల జోలికి పోవడం అంటే అప్పులు చేస్తున్నారా? సోమరిపోత అయిపోతే ఏమైపోద్ది? కొంప ఏమైపోద్ది చెప్పండి? అంతే కదా. పని చెయ్యకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది? పని చేయకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది? వాడు ఆకలి ఎలా తీరుతుంది? వాడి అవసరతలు ఎలా తీరుతాయి? వాడి మీద ఆధారపడ్డ కుటుంబం ఎలా సర్వైవ్ అవ్వగలదు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సోమరిపోతులు ఏ పని చేయకుండా పరుల జోలికి వెళ్తున్నారట. ఎలా వెళ్తున్నారు పరుల జోలికి? అప్పులు చేస్తున్నారా? చేబదులు తెచ్చుకుంటున్నారా? నీ వస్తువు ఇలాగివే. ఆ కాలంలో నాణాలు వస్తువులు మార్చుకునేవారు కనుక ఇదిగో ఈ వారం సరిపడా ఈ బియ్యం ఇవి, కూరగాయలు ఇవి, ఈ ధాన్యం ఇవని వస్తువులు ఏమన్నా పట్టుకుపోతున్నారా? మొత్తం ఇలాగా చర్చిలో వచ్చే వాళ్ళందరికీ వీళ్ళు ఎలాగయ్యారంటే అభ్యంతరకరం అయిపోయారండి. వీళ్ళందరూ కూడా పని చేయట్లేదు. కాబట్టి ఇలాంటిది ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి చర్చిలో పౌలు గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటనంటే వాళ్ళ మధ్య ఆయనే పని చేయడం మొదలు పెట్టాడు. ఎంత మంచి పాస్టర్ చూడండి. ఆయన సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యకి సొల్యూషన్ ఆయన వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వాక్యాన్ని తన జీవితంలో ఆయన చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అని అంటే వాళ్ళ మధ్య పని చేస్తున్నాడు. ఆయన పని చేసి ఇప్పుడు ఈ సోమరిపోతులందరికీ ఆయన కష్టపడ్డదాన్ని చూపించి ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు ఇలా కష్టపడండి, నేను మీ దగ్గర కష్టపడ్డాను, మీరు కూడా ఇలాగే కష్టపడండి. ఇలా మీరు కష్టపడితే మీకు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెడతారు. మీరు కష్టపడకుండా ఇతరుల మీద గనక ఆధారపడితే మీ ఇంటి వారు మీకు భోజనం పెట్టకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ పత్రిక ఎండింగ్ లో మనకు అది కనబడుతుంది. అర్థమవుతుందా సమస్య ఎలాంటిదో? కాబట్టి సోమరిపోతులు కష్టపడకుండా ఎవరైతే ఉంటారో ఆ చర్చికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి ఆ రోజు అన్నాన్నే పెట్టకండి. మరి ఎలాగానంటే రేపొద్దున వాళ్ళకి బుద్ధి వస్తుంది.
బుద్ధి వచ్చి ఏదో పనికి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఏదో పనికి వాళ్ళు వెళ్ళి కష్టపడి తెచ్చుకుంటారు, రూపాయి 2 రూపాయలు తెచ్చుకుంటారు. అలవాటు అవుతుంది జాయిగా కష్టపడడం. వారంలో 7 రోజులు బలాదురు తిరుగుతున్నాడు, ఇప్పుడు కనీసం వారంలో 2 రోజులు వెళ్తారు. నెక్స్ట్ వీక్ వారంలో 4 రోజులు వెళ్తారు. వారంలో 7 రోజులు కష్టపడే స్థితికి వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఈ పని చెయ్యండి అని వీళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకి దేవుడు తోడుంటాడు. ఎవరైతే ఈ పని చేయకుండా వాళ్ళతో గాడిద గుడ్డు దేవుడు వెళ్తూ సాంగత్యం వద్దన్నాడని అయినా కూడా ఆ మాట వినకుండా వాళ్ళతోనే కలిసి తిరిగారు అనుకోండి, అప్పుడు దేవుడు అంటాడు, ఒరే నేను వద్దన్న వాడితో నువ్వు తిరుగుతున్నావు కాబట్టి మీరిద్దరూ తిరగండ్రా, మీతో నేను ఉండను. కొరింథీ పట్టణానికి ఉన్న సమస్య వేరు, కొరింథీ చర్చిలో ఉన్న సమస్య వేరు, దెసలోనిక చర్చిలో ఉన్న సమస్య వేరు. కొరింథీ చర్చిలో యూనిక్ గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అందరూ ప్రేమ కలిగి ఉండాలి, గ్రూపిజాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. ఆ సందర్భం వేరు. ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే వాక్యము చెబుతూ ఉన్నా మాదిరికరమైన ప్రవర్తన లేనివాడు వాడు సంఘాన్ని పాడు చేసే రకం గనుక వాడిని మీరు ఏం చేస్తారనంటే కనిపెట్టి అట్టివాడితో సాంగత్యం చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత వాడిని మనం కట్ చేసి పక్కన పెట్టామనుకోండి, ఇమ్మానుయేలు మనకి తోడుంటాడు. సాంగత్యం చెయ్యొద్దని చెప్పిన తర్వాత కూడా వాడిని అలాగే పెద్ద పెట్టేసి కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు ఇమ్మానుయేలు ఏమంటాడు దేవుడు, మరి మీరిద్దరూ బాగా పాలు నీళ్ళు కలిసిపోయారు కదరా, ఇంకా మేమిద్దరి మధ్యకి నేనెందుకురా, మీరిద్దరూ తిరగండిరా అని దేవుడు మనకి తోడు ఉండడు. అర్థమవుతుందా? ఇది ఆ రోజు ఆ చర్చిలో ఉన్న సమస్య, దెసలోనిక చర్చిలో ఉన్న సమస్య. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి, 14 వచనంలో, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి. అతడు సిగ్గుపడు నిమిత్తం అక్కడ వాళ్ళకున్న సమస్య అది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మన స్థానిక సంఘాల్లో ఉన్న చర్చెస్ లో చూడండి, ఎవడైనను ఈ పత్రిక మూలముగా చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల, చర్చిలో అందరూ చెప్పిన మాటలకి లోబడే సభ్యులేనా? చర్చిలో అందరూ లోబడే సభ్యులేనా? చర్చిలో అందరూ మందు తాగొద్దు, మొదటి వర్తమానంలో మనం విన్నాం. వ్యభిచారం చెయ్యొద్దు. చర్చిలో సేవకులు చెబుతారా చెప్పరా? మనకి దగ్గర ప్రతి వారము దగ్గర ఈ పదాలు మనం వింటూనే ఉంటాం. కొట్టుకోకండి, తిట్టుకోకండి, వ్యభిచారం చేయకండి, దొంగతనం చేయకండి, దూషణ మాటలు మాట్లాడకండి, అబద్ధాలు చెప్పకండి, వ్యభిచారం చేయకండి. ఈ మాటలన్నీ మనం వింటూనే ఉంటామండి. ఇప్పుడు విన్నా ఈ మాటల ప్రకారంగా బ్రతకకుండా, అసలు పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారనుకోండి, అటువంటి వ్యక్తిని కనిపెట్టి, వాక్యానికి అతను కట్టుబడి లేడు కనుక అలాంటి వ్యక్తిని కనిపెట్టి మనం ఏం చేయాలట? సాంగత్యము చేయకూడదు. ఒకవేళ బహుశా అతనికి ఏదైనా చర్చిలో ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక పదవి ఉందనుకోండి చర్చిలో, ఉదాహరణకి ఏదో ఒక సండే స్కూల్ టీచర్ అయ్యాడు అని అనుకుందాం. సండే స్కూల్ టీచర్ అయ్యాడు అని అనుకుందాం. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ అయితే సండే స్కూల్ టీచర్ ఏం చేయాలి? సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్ అయితే సండే స్కూల్లో భయము కలిగి, భక్తి కలిగి దేవుని వాక్యాన్ని ఆ చిన్న పిల్లలకి నేర్పాలి, మాదిరితో నేర్పాలి. ఆ భయాన్ని, ఆ భక్తిని ఆమె గాని అతడు గాని సండే స్కూల్ టీచర్ అనుభవించి అప్పుడు ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఈ పిల్లలకి పాఠాలుగా చెప్పి సండే స్కూల్ టీచర్లు ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు అనుకోండి, సండే స్కూల్ టీచర్లు ఎఫ్ఐఆర్లు నడిపిస్తున్నారు అనుకోండి, సండే స్కూల్ టీచర్లు బయటికి వెళ్ళి బీర్ తాగడం, సండే స్కూల్ టీచర్లు బయటికి వెళ్ళి సినిమాలు చూడడం, బయటికి వెళ్ళి లోక సంబంధమైన వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉన్నారనుకోండి, ఇది ఇప్పుడు మనకు తెలిసిందండి. మనకు తెలిసిన తర్వాత మనం ఏం చెయ్యాలి? ఒరే అబ్బాయి ఇది తప్పురా, ఏమ్మా ఇది తప్పమ్మా, ఇలాంటి వ్యవహారాలు నువ్వున్న పదవిని బట్టి, బాధ్యతతో ఉన్న పదవిని బట్టి నువ్వు ఇలాంటి పనికి మాలిన పని చేస్తే నిన్ను చూసిన పిల్లలు పాడైపోతారు. కాబట్టి నువ్వు ఇలాంటి పని చేయకనే ముందు మందలిస్తాం. మందలించిన తర్వాత సరి చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. సరి చేసుకోకపోతే రెండవసారి, సరి చేసుకోకపోతే మూడవసారి, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా చెప్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? సండే స్కూల్ టీచర్ పోస్ట్ కట్ చేసి నువ్వు జాయిగా నీ పని చూసుకో, ఇక్కడ వేరే అబ్బాయిని వేరే అమ్మాయిని మేము పెట్టుకున్నామని అతన్ని చేదరించుకోవడం కాదు. రే నువ్వు మారే వరకు ఈ పోస్టులోకి నువ్వు రాకో, నువ్వు మారిన తర్వాత ఈ పోస్ట్ నీదే అని ప్రేమగా అర్థమయ్యేలా చెప్పి సాంగత్యం చేయొద్దు అన్నాడు. సాంగత్యం చేయొద్దు అన్నాడు. ఒకవేళ వచ్చేసి ఉదయాన్నే చర్చి ఊడ్చేస్తుంది అనుకోండి, ఆవిడ చర్చి ఊడ్చేస్తుంది అనుకోండి, వ్యభిచారి, పక్కా వ్యభిచారి, భయంకరంగా చేస్తుంది, అందరికీ తెలుసు. కానీ పొద్దున్నే మాత్రం ఏం చేస్తుంది?
చర్చికి వచ్చి చర్చ్ షూట్ చేస్తుంది, నైట్ అంతానేమో ఈ దరిద్ర కొట్టు పని, పొద్దున్నకి వచ్చి చర్చ్ షూట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా చర్చ్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మనం జాయిగా చీపురు తీసుకు పక్కన పెట్టి ముందు నువ్వు ఆ పని మానేయి, ఆ పని మానేసిన తర్వాత ఈ పని. వీళ్ళకి ఎలాంటి లెక్క ఉంటుంది అంటేనండి, రాత్ర ఇలాంటి పనికి మాలను పనులు చేసినా పొద్దున్న చర్చి శుభ్రం చేసేస్తే దేవుడు మర్చిపోతాడు అనుకుంటారు. నేను అదే చెప్తున్నాను, మన దేవుడు అలాంటోడు కాదు. సంగమ జాగ్రత్తగా వినండి, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. అలాంటి దేవుడు కాదు. రాత్రి పనికి మాలను పని చేసి పొద్దున్న నువ్వు చర్చి తుడిచేసినంత మాత్రాన ఆయన మనసు కరిగిపోతుంది అని అనుకోకండి. ఆయన అసలు అలాంటి వాటికి టెంప్ట్ అయ్యేవాడు కాదు. ఆయన అవి బయట ఉంటాయి, అవి బాగా చేసి వచ్చి మనం మరలా అదే పద్ధతిని ఎక్కడ కూడా మనం చూపిస్తున్నాం. కాబట్టి మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఏది చెబితే అది మనం చెయ్యాలి, దాన్ని కొలుస్తాడు ఆయన. నేను చెప్పినట్టుగా బతుకుతున్నాడా లేదో దాన్ని కొలుస్తాడు, అంతే తప్ప నువ్వు పనికి మాలిన పనులన్నీ చేసి కానుకిచ్చి చర్చి దుడిసేసి లేదా చర్చిలో ఇంకా రకరకాల పనులు, కొంతమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు. మా చర్చిలో ఒక వ్యవహారం జరిగింది. నాకు ఇదే మాటను బట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే ఆ నిర్ణయం, మా చర్చిలో మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి కదా, ఏంటివి గెట్ టుగెదర్లు. పూర్వకాలపు సమాజ పిల్లలందరూ కలుసుకోవడం. 2000లో నాది 10th అయింది, 2000లో నాది 10th అయింది. 2023 మేము కలుసుకున్నాం. 2023లో మేము సుమారు 23 సంవత్సరాలకి మేము అందరం కలుసుకున్నాం. కలుసుకుంటే అందరం మగవాళ్ళం ఆడపిల్లలు అందరం కలుసుకున్నాం. సుమారు దగ్గర ఒక 50 మంది వరకు కలుసుకున్నాం. కలుసుకుంటే అందులో ఒక 5-6 మేము క్రైస్తవులం అనమాట. అందరం ఇంచుమించు ఒకే చర్చిలో ఉంటాం. నేను నాతో పాటు మరొక 4 ఒకే చర్చిలో ఉంటాం అందరం కూడా. అయితే ఈ గెట్ టుగెదర్ పార్టీ అయినప్పుడు లాస్ట్లో సినిమా పాటలకి డాన్స్లు వేస్తారు కదా. లాస్ట్లో సినిమా పాటలకి డాన్స్లు వేస్తారు. మాకు విషయం అర్థమయ్యి ఓ 3 జాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలాగా సినిమా పాటలకు డాన్స్లు వేయించేలా ఉన్నారు, ఇప్పుడు మనల్ని పైకి ఎక్కిస్తారో, వాళ్ళతో కలిసి డాన్స్ వేయకపోతే ఒక బాధ, వేస్తే ఇంకొక బాధ, ఎందుకు లేరా అని జాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. బాగానే నిర్ణయం తీసుకున్నారు. నేను ఇంకో సహోదరుడు అక్కడ ఆగిపోయాం. ఆ సహోదరుడు నాతో వాక్యాన్ని చెప్తే అంటే నేను విస్తారంగా నేను వాడబడతాను. ఆ అబ్బాయి చర్చిలో నేను లేనప్పుడు ఆ చర్చ్ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయి. అలాంటి అబ్బాయిని నన్ను కూడా పైకి లాక్కుపోయే ప్రయత్నం చేశారు. నన్ను ఇలా గట్టిగా పట్టుకున్నారు, లాక్కుపోతున్నారు. అప్పుడు నన్ను పట్టుకుని ఒకడు లాక్కుపోతుంటే పైకి నేను ఒకటి చెప్పారు, నేను పాస్టర్ రా, ఇలాంటి పనికి మాలిన పనులు నేను చేయకూడదు, గౌరవంగా కలుద్దామని చెప్పారు. వచ్చాను, చక్కగా నా డబ్బులు ఇచ్చాను, నేను భోజనం చేశాను, నేను వెళ్ళిపోతాను, ఇందులోకి నన్ను లాక్కండి. అబ్బాయి లేదు, నువ్వు కూడా మాతో వేయాలి, నువ్వు మా ఫ్రెండ్వే కదా, అది ఇది అంటున్నాడు. సరే అయితే వేస్తాను, ఇక జీవితంలో మరలా మీ ముఖాన్ని చూడను, అది నీకు ఓకే అయితే ఓకేరా అన్న. ఎందుకు లేరా బాబు అలా మాట్లాడుతావు, ఇల్లు ఎదురు చేయి అని నన్ను వదిలేసి ఆ పక్కన కూడా ఉన్నాడు కదా వాళ్ళు లాక్కుపోయారు. నేను చెప్పినట్టుగా చెప్పాలి కదా, చెప్పలేదు. 3 వెళ్ళిపోయారు కదా, అలా వెళ్ళిపోవాలి కదా, అలా కూడా చేయలేదు. ఏం చేశాడనంటే పైకెక్కి ముక్కాబుల్ల పాటకే డాన్స్ వేసాడు పైకెక్కి. అది నేను చూస్తున్నప్పుడు. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కను కట్ చేసి వాళ్ళు ఆ గ్రూప్లో పెట్టారు. గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పెట్టారు. అదే గ్రూప్లో మా 3లో ఒకడు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు వాక్యం పెట్టాడు. వాక్యం పెడితే వీళ్ళందరూ దాడి చేసేస్తున్నారు. దగ్గర RSS బ్యాచ్ అదంతా దాడి చేసేస్తున్నారు, ఆడి మీద దాడి చేసేస్తుంటే అప్పుడు ఈడు డాన్స్ వేసినాడు, ఆడికి ఫోన్ చేసి ఒక గ్రూప్లో ఎందుకు వాక్యాలు పెడుతుండంటే అప్పుడు ఆడన్నాడు, నువ్వు వేసిన పనికి మళ్ళీ డాన్స్ కన్నా వాక్యం బెటరే కదరా, దాన్ని పెట్టినప్పుడు దీన్ని పెడితే తప్పేటరని వాళ్ళిద్దరికి క్లాష్ ప్రారంభమైతే అప్పుడు ఈడంటాడు డాన్స్ వేసినాడు, ఒరే నేను తప్పు అయిపోయిందిరా, నేనేదో ఆ టైంలో టెంప్టేషన్కి లోన్ అయ్యానురా, ఏదో నాకు తప్పైంది క్షమించరా అని అంటే బాగుండు. ఈడేమంటాడనంటే అన్యులలో వాళ్ళతో మనం అలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రభువుని నమ్ముతారా అని మరలా వీడికి తిరిగి అంటే డాన్స్ వేసి ప్రభువులోకి నడిపించాలి అన్నట్టుగా చెప్తున్నాడట. భయం లేదు, పశ్చాత్తాపం లేదు. అప్పుడు ఏమన్నాడట, నేనేస్తే తప్పులేదు కానీ ఆడేస్తే తప్పులేదట, నేనేస్తే తప్పట. ఆడు మన కాపరి ఆడు వేయకూడదు, నేను వేసిన తప్పులేదు, నేనైనా వాక్యం చెప్తున్నానేంటి అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఒళ్ళు మండి నాకు వెంటనే ఫోన్ చేసి, ఒరే సినిమా పాటలకు డాన్స్ వేయించి వేయకూడదురా అన్నాడు. ఎవరే సినిమా పాటలకు డాన్స్ కాదు, సినిమా పాటలు వినకూడదు, సినిమా పాటలు మనము చూడకూడదు, సినిమాకే మనం పోకూడదు, టీవీలోనూ చూడకూడదు, థియేటర్లోనూ చూడకూడదు, అసలు సినిమా అన్న కాన్సెప్టే మనకు ఉండకూడదురా అని క్లారిటీ ఇచ్చాను. అయితే మరి ఆడు ఎలాగన్నాడో ఏం చేస్తావని అంటే, అయితే సరే ఆడు పోయి ఆడే చదువుకున్నాడు, ఇక మైక్ ఇద్దాం మానేద్దాం, వాక్యం చెప్పించడం మానేద్దాం అని అనుకున్నాం. కట్ చేశాను నేను, మైక్ ఇవ్వడం మానేశాను నేను.
20 సంవత్సరాల స్నేహం అయినా పక్కన పెట్టాను. దగ్గర 10 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణం అయినా పక్కన పెట్టాను. విషయం అర్థమైంది మనోడికి. ఇక నాకు మైక్ ఇవ్వరు అని అనుకున్నాడు, వేరే చర్చికి వెళ్ళిపోయాడు. నువ్వు పశ్చాత్తాపడితే, మారితే, సహోదరునిగా భావించి బుద్ధి చెప్పమన్నాడు. నువ్వు మారితే మరలా నెత్తి మీద పెట్టుకుంటాం, నేను తప్పు చేశాను, ఇలా చేయకూడదని నువ్వు చెప్తే హ్యాపీ, నిజమే, అలా చేయకూడదని మాదిరి వస్తుంది పిల్లలకి. నువ్వు అలా కాకుండా వచ్చిన వాళ్ళు అందరి దగ్గర నువ్వు పనికి మాలిన వాదన పెట్టుకుంటే వీడిని బట్టి ఎంతమంది పాడైపోతారండి అక్కడ, అందుకే నేను అదే ఆలోచించాను. ఒక్కడు పోవడం గురించి చూసుకుంటుంటే ఇక్కడ ఈడుంటే గనక మిగతా వాళ్ళందరూ పాడైపోతారు. కాబట్టి నేను మైక్ ఇచ్చేది లేదు, నువ్వు ముందు దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక సమాధానం చెప్పు, అప్పుడు నేను మైక్ ఇస్తానని నేను ఇండైరెక్ట్ గా చెప్పించాను ఒకరి చేత. అబ్బాబే అలాగైతే పని అవుతూ నేను రానన్నా, మానేసాడు, వేరే చర్చికి పోయాడు. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? అక్కడ మారాడట, ఇక్కడ మారలేదు. అక్కడ మారాడట, బహుశా నాకులాగా ఎవడో తగులుకుని ఉంటాడు అక్కడ కూడా. కాబట్టి ఆ విషయం అర్థమై ఉంటది. ఏదో మొత్తం మీద నేను చేసిన తప్పు ఇక్కడ కూడా ఒప్పుకోకపోతే ఇక్కడ నాకు మైక్ ఎవరైనా అర్థమై ఉంటది. ఆ మైక్ పిచ్చి ఉంది కాబట్టి అక్కడ మారాడట, ఇక్కడ మారలేదట. అందుకే ఆలోచించండి, బుద్ధి రావటానికి ఇలాంటి వారిని కనిపెట్టి వాళ్ళతో ఏం చేయొద్దు అంటున్నాడు, సాంగత్యం చేయొద్దు అని అంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వెళ్ళి ప్రార్థన చేయొద్దు అని కాదు, వాళ్ళ అప్పుల్లో ఉంటే సహకరించొద్దని కాదు, వాళ్ళకి బుద్ధి రావటానికి మరలా ఆత్మను రక్షించుకోవడానికి యుక్తిగా ప్రవర్తించమంటున్నాడు. యుక్తిగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. నిజమేనండి, ఈ పత్రిక మూలముగా చెప్పబడిన వాళ్ళు తాగుతూనే ఉంటారు. సంఘాల్లో కొంతమంది పెద్దలు ఉంటారు చూసారా, తాగుళ్ళు, వీళ్ళ పెద్దలు వ్యభిచారులు, వాక్యం రాదు, ఏమి రాదు, వీళ్ళు మాత్రం వచ్చేస్తారు, ప్రతి దాంట్లోకి వచ్చేస్తారు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? సంఘం ఆలోచించి వాక్యానుసారమైన ఒక నిర్ణయాన్ని సంఘము తీసుకోవాలి. అప్పుడు అలాంటి వారితో సాంగత్యం, అంటే అధికారమైనటువంటి కొన్ని పనుల్లో వాళ్ళని మనం ఏం చేయాలి, ఇన్వాల్వ్ చేయకూడదు. మా ఫ్రెండ్ చర్చ్లో సండే స్కూల్ టీచర్ ఒక అబ్బాయి బయటికి వెళ్ళి బీర్లు తాగడం మొదలుపెట్టాడు, లవ్ అఫైర్లు మొదలుపెట్టాడు. ఈ పాస్టర్ గారికి తెలిసింది, కూర్చోబెట్టాడు, మాట్లాడాడు. లేదన్నయ్య నేను అలా చేయట్లేదన్నయ్య అన్నాడు. మరలా విషయాలు అవే రిపీట్ అయ్యాయి. మరలా కూర్చోబెట్టాడు, మరలా మాట్లాడాడు. ఒకరోజు సీరియస్ గా ఆదివారం వస్తే ఆ ప్లేస్ లో ఇంకొకరిని పెట్టేశాడు. నువ్వు మాకు అక్కర్లేదురా అబ్బాయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు మారితే రా, మారకపోతే నువ్వు మాకు అక్కర్లేదు అంటే వేరే చర్చికి వెళ్ళిపోయాడు. అక్కడ వేరే పని చేస్తున్నాడు. ఇలా అందరూ సేవకులు ఓ నిర్ణయాన్ని తీసుకుని ఈడు ఎలాంటోడు అని గుర్తించినప్పుడు అండి ఆటోమేటిక్ గా వాళ్ళలో మార్పు అన్నదే వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈడు బయటికి వెళ్ళిపోయాడు అంటే ఈడితో పాటుగా చెప్పు 4 కుటుంబాలను ఈడు తీసుకుపోతాడు. ఏదో ఒక భయం వెంటాడి ఆ భయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తే చూడండి, తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందట. అలా సంఘాలలో ఆత్మీయత పెరగాల్సిన స్థానంలో సంఘాల్లో ఏం పెరుగుతుందనంటే పాపం పెరుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, చిన్న సమస్య ఇక్కడ ఏంటి ఆ సమస్య అంటే కష్టపడడం లేదు, ఈజీ మనీకి అలవాటు పడ్డారేమో. ఈరోజు చూడండి చాలా మంది యూత్ బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. బెట్టింగ్లకి ఆన్లైన్ గేమ్స్ లో యాప్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ యాప్స్ లో గేమ్స్ లోని ఆడుతున్నారు. ఆడి వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు రాత్రులు. ఈజీగా మనీ సంపాదించేయాలని, ఈజీ మనీ. క్రికెట్ బెట్టింగ్లు మనోళ్ళు కూడా చాలా మంది యూత్ క్రిస్మస్లు చేస్తారు, వీళ్ళే యూత్ క్రిస్మస్లు చేస్తారు, వీళ్ళే క్రికెట్ బెట్టింగ్లు వేస్తారు. ఇలాంటి వారిని ఏదో ఒక విధంగా మనము ప్రభువులోకి నడిపించాలంటే అలాంటి వారికి అలాంటి పదవులు ఉన్నప్పుడు వారిని కట్ చేసి అర్థమయ్యే రీతిలో సంఘం ప్రేమ చూపించినప్పుడు బుద్ధి కలుగుతుంది అని అంటున్నాడు. బుద్ధి కలుగుతుంది కాబట్టి వారిని ఇలాంటి ట్రీట్మెంట్ చేయండి అని. ఇదే ట్రీట్మెంట్ మరలా కొరింథీ పత్రికలో కూడా ఆయన ప్రస్తావిస్తాడు. సమయం లేదు కనుక నేను ప్రస్తావించట్లేదు. కాబట్టి రెండవది మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరైతే వాక్యానికి అవిధేయులుగా ఉన్నారో, లోబడరో అలాంటి వారితో సాంగత్యము, అంటే అలాంటి పెద్ద పదవులు చర్చెస్ లో ఇచ్చి వారితో సాంగత్యము చేయకండి. అలాంటి వారిని కట్ చేసినప్పుడు ఇమ్మానుయేలు మీకు తోడుంటాడు, లేదా ఇమ్మానుయేలు మీకు తోడు ఉండడు. ఇది రెండవది. మూడవది ఎబ్రీ పత్రిక, త్వరగా నేను ముగిస్తాను. మూడవది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 20వ వచనం చదువుకుందాం.
గొర్రెల గొప్ప కాపరి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసువను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. ప్రతి మంచి అంటే దేవుడు మనలో ఉంటాడు అని చెప్తున్నాడు అక్కడ టెస్ట్. దేవుడు మనలో జరిగించుచు అంటే ఆయనకి ఇష్టమైంది, అంటే ఆయన మనలో ఉన్నప్పుడే ఆయనకి ఇష్టమైంది ఆయన చేయగలడు. మనకు బయట ఉంటే మన ఇష్టాన్ని మనం చేస్తాం. అర్థమైందా? ఆయన తలుపు దగ్గర ఉండి కొడుతున్నాడు, ఇప్పుడు తలుపు తీసిన వారితో ఆయన వస్తాడు, లోనకొచ్చి మనతో ఆయన ఉంటాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త, ఆయన ఎవరిలో అయితే ఉంటాడో ఆయనకి ఇష్టమైంది జరిగిస్తాడంట. అంటే దేవుడు మనలో ఉంటే మనకి తోడు ఉన్నట్టు. అది ఎందుకు చెప్తున్నాడు అంటే పైన ఇక్కడ 3వ కేటగిరీ చెప్తున్నాడు. ఎవరా 3వ కేటగిరీ అంటే 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. సంగమ 3వది మనం ఆలోచిస్తున్నాం. ఎవరు 3వ కేటగిరీలో ఉన్నవారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ ఆత్మలను లెక్క అప్పచెప్పాలని కాయుచున్నవారు. వారట దుఃఖముతో ఆ పని చేయకుండా, వారు ఏం చేయాలట? దుఃఖముతో ఆ పని చేయకుండా ఆనందముతో ఆ పని చేయాలి అని అంటే వారి మాట విని వారికి మీరు లోబడండి. ఒకవేళ ఆ కాపరి గనక దుఃఖపడితే, ఆ కాపరి గనక బాధపడితే, ఎవరో మీ పైన నాయకులుగా ఉండి మీ ఆత్మలు లెక్క చెప్పాలి. ఎవరికే? దొరలకు కాదు. దొరలకు లెక్క చెప్పే కాపర్లు ఉన్నారు, రాళ్ళు కాదు. ఫోటోలు తీసి అప్పు చెప్తే రాళ్ళు కాదు. దేవునికి లెక్క చెప్పేవారు. అర్థమవుతుందా? దేవునికి లెక్క చెప్పేవారట. ఒకవేళ పొరపాటున మోకాళ్ళేసి పలానా అబ్రహాము చాలా బాధపడుతున్నాడు ప్రభువా అని ఏడ్చాడు అనుకోండి, కాపరి ఇమ్మానుయేలు అబ్రహాముకి తోడు ఉండడండి. ఎందుకో తెలుసా? కాపరి దేవుని ప్రతినిధి కనుక. చిన్నగా చూడకండి కాపరిని, సేవకుడిని దయచేసి చిన్నగా చూడకండి. ఎందుకనంటే ఆయన దేవుని ప్రతినిధి. సంఘం ఎవరిదండి? సంఘం ఎవరిది? దేవుని. సంఘానికి రక్తం ఎవరు కార్చారు? ఆయనే కదా. రక్తము కార్చి కొలుక్కున్న సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? ఆయన కాపరి చేతిలో పెట్టాడు. అంటే కాపరిని ఆయన ఎంత నమ్ముతాడు? కాపరిని ఎంత నమ్మి కాపరి బాధ్యతనిచ్చాడో చూడండి. ఇప్పుడు అలాంటి కాపరి ఆ నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకమైన మంచి దాసుడా అని పనిచేసి ఆ కాపరి గనక మీ విషయంలో ఆనందంతో ఉండకుండా, మీ విషయంలో అతను ఏడిస్తే గనక, బాధపడితే గనక ఖచ్చితంగా ఆ కాపరి కన్నీరికి ఇమ్మానుయేలు మీకు తోడు ఉండడు. ఎందుకు తెలుసా? మీరు ఆ సేవకుడికి తోడులేరు గనక నేను మీకెందుకు తోడు ఉండాలిరా అంటాడు ఆయన. మీరు ఆ సేవకుడికి తోడులేరు, ఎందుకంటే ఆయన తన ప్రతినిధి, ఆ కాపరి తన ప్రతినిధి. గుర్తుపెట్టుకోండి, చిన్న విషయం కాదు. లోకువ ఈరోజు సేవకులు అని అంటే లోకువైపోయింది సంఘానికి. ఎందుకంటే ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, ఇంకో సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, వీళ్ళు ఎవరు కాకపోతే యూట్యూబ్ సేవకులు, వీళ్ళెవ్వరూ కాకపోతుంటే యూట్యూబ్ సేవకులట. బాప్తిస్మం ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టేస్తాం, వారం రొట్టె ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టేస్తాం, ఏదో మాట అన్నాడని ఆయన పక్కన పెట్టేసి వేరే చర్చెస్లకి, వేరే సంఘాలకే వెళ్ళిపోతూ నువ్వు కాకపోతే ఇంకొకడు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా? నీకు రక్షణ ఇచ్చిన, నీ రక్షణ కొరకు నీ చుట్టూ తిరిగిన ఈ సేవకుడు నీ విషయంలో గనక ఒకవేళ సాటిస్ఫైగా లేకపోతే, ఆనందంగా లేకపోతే, ఆ విషయంలో ఏడిస్తే ఖచ్చితంగా దాని విషయంలో దేవునికి మనము ఖచ్చితంగా జవాబుదారులుగా ఉంటామండి. ఇది చిన్న విషయం కాదండి. అందుకే దేవునికి లెక్క చెప్పే కాపర్ల విషయం గురించే నేను మాట్లాడుతున్నా. దొరలకు లెక్క చెప్పే కాపర్లు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. దొరలకు లెక్క చెప్పే వాళ్ళు వాళ్ళ భయభక్తులు ఉండవాళ్ళకే ఫోటోలు తీసుకుంటారు, పైకి పంపుతారు. ఒకప్పుడు అది. ఇప్పుడు కూడా లోక సంబంధమైన వ్యామోహాల్లో సంఘాన్ని నడిపించే వాళ్ళు ఉన్నారు, బాధ్యత భయము లేకుండా.
కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ ఖచ్చితంగా మీ గురించి అనునిత్యం మోకాళ్ళు వేసే ఉపవాస ప్రార్థన ఉండి, మీరు రోగాలతో ఉన్నారని ఆయన ఉపవాసం ఉండి, మీరు అప్పుల్లో ఉన్నారని ఆయన ఉపవాసం ఉండి, మీరు ఆ ఆత్మీయతలో ఊగిసలాడుతున్నారని ఆయన ఉపవాసంలో ఉండి, ఆ కాపరి మిమ్మల్ని ఎప్పుడైతే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడో, ఆ కాపరి గనక మీ విషయంలో ఆనందంగా లేకపోతే ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పచెప్పాలి సంగమా. అందుకే ఎలాంటి కాపరి ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి? ఇలాంటి కాపరి, దేవునికి లెక్క చెప్పాలనే కాపరి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు చెప్పండి? ఎప్పుడు ఆనందంగా ఉంటాడో? నెలవారీ తీసుకొచ్చి దశంభాగాలు ఆయన చేతిలో పెట్టేస్తే ఆనందంగా ఉంటాడా? దశంభాగాలకు ఆనందం రాదా కాపరికే? ఈ కాపరికి, నేను చెప్తున్న ఈ కాపరికి మనం ఇచ్చే డబ్బులకు ఆనందం రాదా? ఆయనకి ఎప్పుడు ఆనందం వస్తుందో తెలుసా? యోహాను పత్రికలో చెప్తాడు. యోహాను గారు ఏమని చెప్తాడనంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నేను విన్నప్పుడు సంతోషించితిని. ఆ కాపరికి ఎప్పుడు సంతోషం వస్తుందో తెలుసా? మీ చర్చికి రావడం మొదలెట్టిన కాడి నుంచినండి అత్తకోళ్ళు కుట్టుకోవడం మానేశారండి. పక్కోళ్ళు చెప్తారు చూసారా, అప్పుడండి ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందం వస్తుంది ఆ కాపరికి. అనుభవించాం కాబట్టి చెప్తున్నాం ఆ మాటలు. మీ చర్చకు వచ్చినప్పటి నుంచి తాగడం మానేశాడండి. మీ చర్చకు వచ్చినప్పటి నుంచి వ్యభిచారం మానేశాడండి. మీ చర్చకు వచ్చినప్పటి నుంచి ఇంట్లో కొట్టుకోవడం మానేశారండి. పిల్లల్ని బాగా చూసుకుంటున్నారండి. మీ చర్చకు వచ్చినప్పటి నుంచి చాలా మంచి మార్పు వచ్చిందండి ఆ కుటుంబంలో. మీ గురించి ఒకడు వచ్చి కాపరికి చెప్తాడు చూసారా, మీరు మైక్ తీసుకుని, ఈ చర్చకు వచ్చిన తర్వాత నా కోపం తగ్గిందండి, ఈ చర్చకు వచ్చిన తర్వాత అయ్యగారు ప్రసంగాలు విన్న తర్వాత నాలో నేను ప్రేమించే గుణాన్ని నేను డెవలప్ చేసుకున్నానండి, మీరు చెప్తారు చూసారా, ఆ మార్పును చూపిస్తారు చూసారా, అదే కదా కాపరికి నిజమైన ఆనందం. అదే నిజమైన ఆనందం కాపరికి. తర్వాత ఆ కానుకలు, మిగతా వ్యవహారం అవన్నీ తర్వాత విషయాలే. ఇది లేకుండా నువ్వు ఎప్పుడైతే ఆ కానుకలు తెచ్చి ఇస్తావో, ఇది లేకుండా, ఈ సాక్ష్యం లేకుండా ఆ కాపరి నీ విషయంలో ఏడుస్తూనే ఉంటాడు. అందుకే కాపరి వాక్యము చెప్పిన తర్వాత ఆ వాక్యానికి సంఘం ఏం చేయాలి? లోబడాలి. ఆ వాక్యానికి సంఘము లోబడాలి. అలా లోబడినప్పుడు కాపరి సంఘము విషయంలో ఆనందంగా ఉంటాడు. అప్పుడు కాపరిని బట్టి ఇమ్మానుయేలు మీకు తోడుంటాడు. కాపరి చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టి ఆగాడుదుగుడ్డు అన్నట్టుగా ఇష్టానుసారంగా బ్రతికితే, ఒకవేళ మోకాళ్ళు వేసి నీ నిమిత్తం గనక ఏడిస్తే, గుర్తుపెట్టుకో, లెక్క చెప్పే బాధ్యతలు ఏడిస్తే దేవుడు మీకు తోడు ఉండడు. నేనేమి బ్లాక్మెయిల్ చేయట్లేదు, నిజమది. అలాగని అందరి గురించి కూడా ఈ మాట అందరి సేవకులకు వర్తించేది కూడా కాదు. నిఖార్సైన సేవ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది సంగమా. స్థానికంగా సేవకుని గురించి నేను విన్నా. నిన్న మా నాన్న అన్న డేవిడ్ అన్న, నిన్న మొన్న మీకు వాక్యం చెప్పిన డేవిడ్ అన్న. యాక్చువల్లీ నేను రాకూడదు ఈరోజు ఇక్కడికి, ఆయనే ఉండాలి. ఆయన వేరే చోటుకి వెళ్తూ, రేపు నాకు విజయవాడలో మీటింగ్ ఉంటే, ఎలాగా రేపు వెళ్తున్నావు కదా, ఈ రోజు రా. నాకు బుధవారం ప్రతి బుధవారం మా చర్చ్లో బైబిల్ క్లాసులు ఉంటాయి. దాన్ని నేను వేరొకరికి అప్పచెప్పి ఇలా వచ్చాను. ఇందాక వచ్చి రాగానే ఆయన టెస్ట్ మని అడిగాను మీ సేవకుడిని, సార్ ఏంటి సార్ మీ సాక్ష్యం ఏంటి చెప్పండి సార్ అన్నప్పుడు ఆయన చెప్పుకుంటున్నారు. అన్నయ్య ద్వారా నేను విన్నాను, చాలా మంచి బిడ్డలు 3 సేవలో ఉండడం, చిన్న ఆయన గురించి ప్రార్థన చేయడం, ఒక మంచి కాపరి, మన కొరకు మనల్ని దేవునికి నడిపించాలి అనే కాపరి మన దగ్గర ఉన్నప్పుడు సంగమ గుర్తుపెట్టుకోండి, ఆ కాపరి ఏడవకుండా, కాపరి బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అలా చేయాలి అని అంటే డబ్బులు కాదు అక్కడ సమస్య, డబ్బు కాదు. సమస్య ఏంటి అని అంటే వాక్యము విన్నది విన్నట్టుగా లోబడిపోవడం, క్రమం తప్పకుండా ఆదివారం చర్చికి రావడం, లోబడడం. అలా లోబడితే అప్పుడు ఏమవుతుంది? ఇమ్మానుయేలు మనకి తోడు ఉంటాడు. ఎన్ని విషయాలు అవి? 3. ఎన్ని చెప్పుకుంటున్నాం? 5. వెరీ గుడ్. 4వ దాంట్లోకి వెళ్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తాను, గంట అయిపోయింది. రోమపత్రిక 15వ అధ్యాయము. రోమపత్రిక 15వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతాం. సహోదరులారా, నేను యూదయలోనున్న సహోదరులారా,
నేను యోదయలో ఉన్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో ఉన్న చేయవలసి ఉన్న పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికర ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఇది కూడా బ్లెస్సింగ్ వర్డ్ కాదు, ఇది అక్కడ ఒక కంటెంట్ చెప్తున్నాడు ఆయన. ఏంటా కంటెంట్ అని అంటే, ఈయన యోదయలో అవిధేయుల చేతిలో చిక్కుకుపోయాడు. ఎవరో? పౌలు గారు. రోమే పట్టణానికి వెళ్ళాలి. రోమా పట్టణానికి వెళ్ళి ఆ రోమా పట్టణం నుండి ఆ సెంటర్, రోమా పట్టణం అన్నది నాడున్న సమాజానికి సెంటర్ కనుక అక్కడి నుంచి సువార్తను విశ్వవ్యాప్తం చేయాలన్నదే ఈయన కోరిక. ఇప్పుడు ఇక్కడేమో అవిధేయుల చేతిలో చిక్కుకుపోయాడు. శ్రమల్లో ఉన్నాడు. ఎవరో? పౌలు గారు. ఇప్పుడు శ్రమల్లో ఉన్న ఈ పౌలు గారు శ్రమల్లో ఉన్నాడని ఎవరికి తెలిసింది? రోమాలో ఉన్న సంఘానికి తెలిసింది. యోదయకి రోమాకి కొన్ని వందల మైళ్ళ డిస్టెన్స్ ఉంది, దూరం. ఇప్పుడు ఆ సంఘానికి తెలియగానే పౌలు గారు శ్రమల్లో ఉన్నారని సంఘం ఏం చేసింది చెప్పండి? సీరియస్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసు పెట్టారా? అవి ఏం చేయలేదు. రోడ్డుకి ధర్నాలు చేశారా? అవి ఏం చేయలేదు. ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారనంటే ప్రార్థన అని చిన్నగా అనకండి సంగమా. అక్కడ ప్రార్థన లేదు, ఫైట్ అంటున్నాడు, పోరాటం అంటున్నాడు. ఎవరితో పోరాటం చేశారట? నాతో కలిసి దేవునితో పోరాడారు. దేవునితో పోరాడు. యోదయలో శ్రమల్లో ఉన్న ఈయన ఫైట్ చేస్తున్నాడు దేవునితో. అలాగే రోమాలో ఉన్న యూదులు కూడా, వాళ్ళు కూడా, సంఘము కూడా పౌలు గారు శ్రమల్లోంచి బయటికి త్వరగా రావాలని వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. అంటే దేవునితో కలిసి ప్రార్థనలో వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తున్నారట. ఆ పదాన్ని ఎప్పుడు వాడతారండి? పోరాటం అన్న పదాన్నే. ఒక యుద్ధం జరిగేటప్పుడు అంటారు పోరాడుతున్నారు అని. ఇప్పుడు శ్రమలలో ఉన్న పౌలు గారి గురించి రోమాలో ఉన్న సంఘం పోరాటం చేస్తుంది. అంటే దీని ద్వారా మనకి రావాల్సిన నీతి ఏంటి అని అంటే, అలా పోరాడుతున్నారు కాబట్టి దేవుడు మీకు తోడుంటాడని చెప్తున్నాడు. దీని ద్వారా మనకు రావాల్సిన నీతి ఏంటి అని అంటే, ఎవరైనా శ్రమలలో ఉన్నప్పుడు, సంగమా జాతకం, ఎవరైనా శ్రమలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అలాంటి వారి ప్రస్తావన ఏదైనా మన దగ్గరకు వస్తే, అలాంటి వారి ప్రస్తావన ఏదైనా సరే మన దగ్గరికి వస్తే, బాధల్లో ఉన్న వారి ప్రస్తావన ఏదైనా మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలట? ఫైట్ చేయాలి. దేవుడితో ఫైట్ చేయాలి. ఎవరి గురించి? ఆ శ్రమలలో ఇరుక్కుపోయాడే ఆ సహోదరుడు గాని సహోదరి గాని, వారి గురించి మనం ప్రార్థన చేసుకుంటాం కదా, ఆ ప్రార్థనల్లో ఫైట్ చేయాలి. దేవునికి చాలా ఇష్టమైన కార్యక్రమం అండి ఇది. ఇతరుల గురించి విజ్ఞాపన చేయడం. దేవుడు ఫిదా అవుతాడు తెలుసా? మీరు ఎప్పుడైతే మోకాళ్ళేసి ఇతరుల గురించి, శ్రమలలో ఉన్న వారి గురించి, ఉదాహరణకి మీ చర్చిలో ఎవరో శ్రమల్లో ఉన్నారండి, ఉదాహరణకి అప్పుల పాలు అయిపోయారు అని అనుకోండి. మీ చర్చిలో ఎవరో ఇప్పుడు అప్పుల గురించి వాళ్ళు ఎంతో విచారము, బాధ కలిగి ఉంటారు కదా. ఇలాంటి వారి గురించి మీకు తెలియగానే వెంటనే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మీరు మోకాళ్ళేసి ఆ అప్పు నీ అప్పు అన్నట్టుగానే దేవుని ముందు ఏడిస్తే దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఎవరికో రోగం ఉందా, అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అనారోగ్యం గురించి చర్చిలో ప్రకటన చేస్తారు కదా, ప్రకటన చేయగానే ఇంటికి వెళ్ళి ఆ రోగం నీకే వచ్చిందన్నట్టుగా కన్నీళ్లు కాల్చి దేవుని ముందు, ఆ రోగం నీదే అన్నట్టుగా ఖచ్చితంగా దేవుడు అదే చెప్తున్నాడు. ఇతరుల గురించి మనం చేసే ఆ విజ్ఞాపన ప్రార్థన ఏదైతే ఉందో దేవుడికి చాలా ఇష్టం అండి. మీరు మోకాళ్ళు వేసి మీ గురించి చేయడం మానేసి దేవుని గురించి, ఆ ఇతరుల గురించి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఆ శ్రమలలో, ఆ బాధల్లో ఉంటారో, ఇమ్మానుయేలు ఆయన దృష్టి మీ మీద నుంచి పోదు బయటికి. ఫిదా అయిపోతాడు, అరెస్ట్ అయిపోతాడు, ఆయన అక్కడే నిలిచిపోతాడు ఆయన. ఎందుకనంటే ఆ మనసు ఎవరిదే? ఇతరుల బాధ తన బాధ అనుకునే మనసు ఎవరిదే? దేవునిది. మన బాధ తన బాధ అనుకున్నాడు కాబట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అంతే కదా. మన బాధ ఆయన బాధ అనుకున్నాడు కాబట్టే మనం ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు. మనం కొట్టుకోవలసిన దెబ్బలు, పొందవలసిన దెబ్బలు, పెట్టవలసిన ముళ్ళ కిరీటం, అవమానాలు, పిడిగుద్దులు ఇవన్నీ మనవి.
కానీ ఆయన ఎందుకు పొందుకున్నాడనంటే ఆ మనసు ఎవరికి ఉంది? ఆయనకుంది. ఇతరుల శ్రమ, ఇతరుల బాధ నాదిగా భావించి ఎవరైతే ఉంటారో, అలా ఎవరైతే ఉన్నారో వారికి ఆ కనికరం ఉంటుందండి. ఆ కనికరాన్ని బట్టి కనికర పూర్ణుడైన దేవుడు వాళ్ళ దగ్గర నిలిచిపోతాడు. సంగమా, దేవుడు మనతో ఉండాలి అని అంటే 4వ విషయం, ఆయన మనకి తోడు ఉండాలంటే 4వ విషయం, శ్రమలలో నువ్వు ఎలా తోడు ఉంటున్నావు? శ్రమలలో నువ్వు ఆ బాధల్లో ఉన్న వారికి నువ్వు ఎలా తోడు ఉంటున్నావు? బాధల్లో ఉన్న వారికి డబ్బిచ్చి తోడు ఉంటున్నావా? వెరీ గుడ్. ప్రార్థన చేసి తోడు ఉంటున్నావా? వెరీ గుడ్. లేదా మాట ధైర్యాన్ని చెప్పి తోడు ఉంటున్నావా? వెరీ గుడ్. నువ్వు ఎలా తోడు ఉంటున్నావు? ఎందుకనంటే ఆ తోడుండే ఆ బుద్ధి ఎవరిది అనంటే దేవుడిది. అది ఇప్పుడు అదే మనసు నీకున్నప్పుడు సంగం ఆలోచించు, ఆయన నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటాడు చెప్పు? నీ దగ్గరే ఉంటాడు ఆయన. ఇది చేస్తున్నామో మనం. 4వ విషయం, ఎవరైనా బాధల్లో ఉంటే మనదంతా రివర్స్ అండి. మనదంతా ఆపోజిట్ లో ప్రవర్తిస్తుంటాం, లోకంలో ఉన్నట్టుగా. ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, మనకి ఎక్కడా లేనటువంటి ఒక రాక్షసానందం వచ్చేస్తుంది. తెలియకుండానే లోన్లో వేసుకుంటాం మనం. అదేటో మరి. ఇంకా అత్తగా కోళ్ళకి, అత్తగారు మంచం మీద అడిపోయింది అనుకోండి, అప్పటి వరకు తిట్టి కోళ్ళని మంచం మీద అడిపోయింది అనుకో, కోడలకి ఎంత ఆనందమో. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసేద్ది అంతే. వాళ్ళు అంటారు, అంద కదా చెయ్యకాలో పడిపోయింది, ఇంక నీకు దాని దరిద్రం వదిలిపోయింది అంటారు వాళ్ళు. ఇది క్రైస్తవ భావజాలం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు క్రైస్తవ భావజాలం కాదు. ఇది మీ శత్రువు పడినప్పుడట సంతోషించక ఏం చేయాలి మనము? శత్రువు పడినప్పుడు మనం సంతోషిస్తే దేవుడు వాళ్ళ వైపు చూపించాల్సిన ఉగ్రతను వాళ్ళ వైపు చూపించడు. ఎవరి వైపు చూపిస్తాడో? ఆయన దృష్టి మన వైపు పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే అప్పటి వరకు తిట్టిన అత్తగారు మంచం మీద పడిపోతే తెలియని రాక్షసానందం వచ్చేస్తుంది మనకి. ఆ రాక్షసానందం రాకూడదు. అప్పటి వరకు కొట్టిన భర్త ఒకవేళ ఏదో బయటికి యాక్సిడెంట్లో ఆడు ఏ కాలో ఎరగొట్టుకున్నాడు అనుకోండి, రాక్షసానందం వచ్చేస్తుంటుంది వీళ్ళకి, అత్తింటోళ్ళకి, పిల్లనిచ్చిన ఇంటోళ్ళకి. మా పిల్లని కొట్టాడు, ఇలాగే అయిపోతాడని. వ్యాపారం పోయినా, ఉద్యోగం పోయినా ఈ తెలియనటువంటి ఈ సైకో ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి మనకి. ఇది అసలు క్రైస్తవులకు ఉండకూడదు. ఇది నువ్వు అప్పుడే మోకాళ్ళేసి ఏడవడం మొదలుపెట్టు, నువ్వు ఒక్క చుక్క కన్నీరు కార్చు, దేవుడు నీ దగ్గరే ఉండిపోతాడు. ఎందుకనంటే అది ఆయన మనసు. శత్రువు గురించి కూడా ఆయన ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి పగ తీర్చుట నా పని, మీరు మీ శత్రువు నిమిత్తం ప్రార్థన చేయండి. శ్రమలలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి. లేదండి, సంఘం వీటికి చాలా దూరం అయిపోయింది. శ్రమల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటారనుకోండి, ఇంట్లోనే ఇలా చెవి పెట్టేస్తాం. మన ఇంటి పక్కన ఎవరైనా కొట్టుకుంటారనుకోండి, చెవిదానికి పెట్టేస్తాం. ఇప్పుడు చెవిదానికి పెట్టి ఏం చేస్తాం? ఫోన్లో దాన్ని ఎవరెవరికో పంచుకుంటాం, లేకపోతే వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తారు. ఇవన్నీ లోకం చేసే పనులు, సంఘము చేసే పనులు కాదు. ఇవన్నీ లోకము చేసే పనులు ఇవన్నీ. అందుకే దేవుడు నీకు తోడు ఉండాలనంటే సంగమా ఏం చేయాలి నువ్వు? 4వది, శ్రమలలో ఉన్న వారికి నీకు చేతనైంది నువ్వు చేయి. హాస్పిటల్కి వెళ్తావా? తీసుకెళ్ళు. ఫ్రూట్స్ కొనిస్తావా? కొనివి. డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇవి. ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇవేమీ చేయలేకుండా ప్రార్థన మోకాళ్ళేసి ఏడు దేవుని ముందు. అప్పుడు దేవుడు నీకు తోడుంటాడు. నీ గురించి నువ్వు చేసుకోవడం ఎంత ముఖ్యమో, నువ్వు ఇతరుల గురించి చేయడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. నీ గురించి నువ్వు చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడో చూడడం మనకు తెలియదు. కానీ నువ్వు ఇతరుల గురించి చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని చూస్తాడు. ఏం కంగారు లేదు, కుక్కలే అక్కడే ఉంటాయి మీటింగ్ అయ్యే వరకు. ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకండి. ఎన్నో విషయం అది? 4. ఎన్ని చెప్పుకుంటాం అనుకున్నాం? 5. లాస్ట్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు నా వలన విని ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూసారా?
అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడు? అప్పుడంటే పైన మరలా కొంత సమాచారాన్ని ఇస్తున్నాడు సంఘానికి. అప్పుడు అంటే ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి, ఏం చెప్తున్నాడు అంటే ఏవి సత్యమైనవో 6 విషయాలు చెప్తాడు అక్కడ. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అంటే కీర్తి కలిగినవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానముంచుకోవడం అని అంటే మనసు పెట్టడం కదా. ధ్యానం ఉంచుకోవడం అంటే మన మనసును దాని మీద కేంద్రం చేసుకుని దాని చుట్టే మన మనసు తిరగాలన్నమాట. అలాంటి వాటి మీద మీ మనసు ఉన్నప్పుడు అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇప్పుడు ఆలోచించండి, ఉదయం నుండి ఇప్పటి వరకు మన మనసు దేని మీద ఉంది? ధ్యానం ఉంచుకోండి అన్నాడు కదా, ధ్యాస అనుకోండి. పోనీ మీ మనసు దేని మీద ఉంది ఉదయం నుండి ఇప్పటి వరకు? దానికి ఈ 6 లక్షణాలు ఉండాలి. మీ మనసు దేని మీద అయితే ఉందో దానికి ఏ లక్షణాలు ఉండాలి? ఈ 6 లక్షణాలు ఉండాలి. ఏంటది? అది సత్యమైనదై ఉండాలి, రమ్యమైనదై ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి. మాన్యత అంటే కళంకము లేనిదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి. ఇంకేం చెప్తున్నాడు? న్యాయమైనదై ఉండాలి, తర్వాత కీర్తి కలిగినదై ఉండాలి. ఈ 6 లక్షణాలు. ఉదయం నుండి మీరు దేని మీద మీ మనసు ఉందో ఒకసారి, మీ మనసు ఉదయం నుండి దేని మీద ఉందో ఒకసారి మీకు మీరు ఆలోచించండి. దేని మీద ఉందో మీ మనసు ఉదయం నుండి? ఎందుకంటే ఇమ్మానుయేలు తోడు ఉండాలి కదా. మరి దేవుడు తోడు ఉండడం అంటే అమ్మో మనం అనుకున్నట్టు కాదు అది. కాబట్టి నేను డబ్బులు ఇచ్చేసాను నాకు తోడు ఉన్నాడు అనుకునేది కాదు ఇది. కాబట్టి దేవుడు తోడు ఉండడం అని అంటే ఆయన చెప్పినట్టుగా మనం ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మనం ఉండాలంటే మన మనసు దేని మీద ఉందో దానికి ఈ 6 లక్షణాలు ఉండాలి. చెప్పండి, ఉదయం నుండి మీ మనసు దేని మీద ఉంది? చెప్పండి, ఇది మనసు దేని మీద ఉందో కూడా తెలియట్లేదా? నా గర్ల్ ఫ్రెండ్ మీద ఉందండి అంటారా? లేదా నా బాయ్ ఫ్రెండ్ మీద ఉందండి అంటారా? ఓకే, ఉన్నా నో ప్రాబ్లం. వాళ్ళకి ఏముండాలి? ఈ 6 లక్షణాలు ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళలో ఏముండాలి? సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి, పవిత్రత ఉండాలి, కీర్తి కలిగిన వారై ఉండాలి. పవిత్రత అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కోరికలు ఉండకూడదు. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ముందు పుట్టేదే లస్ట్. పవిత్రత ఉండదు అందులో. కాబట్టి మనసు వాటి మీద పెట్టుకోమని బైబిల్ చెప్పట్లేదు. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, వ్యవసాయం మీద మీరు దేన్ని పెట్టండి. బంగారం, కొన్ని బంగారానికి ఉందా ఈ 6 లక్షణాలు? బట్టలకు ఉందా ఈ 6 లక్షణాలు? ఉదయం నుంచి ఉంటుంది కదా. పక్కింటి వాళ్ళ మీద ఉందా? పోనీ వాళ్ళు ఎంతో 3 అంతస్తులు కట్టేశారండి, ఉదయం నుంచి మనసంతా పాడైపోయిందండి, నేను ఎప్పుడు కట్టుకుంటానండి ఈ ఇల్లు. పోనీ పక్కింటి వాళ్ళ 3 అంతస్తుల ఇంటి మీద ఉందా మనసు? మనకే ఉన్నా పర్లేదు. దానికి ఏ లక్షణాలు? ఈ 6 లక్షణాలు ఉండాలి. దానికి ఉన్నాయా? మీరు ఏదైనా సరే ఆలోచించండి, ఈ కొలమానంలో ఆలోచించండి. భూమి మీద దేనికైనా ఈ 6 లక్షణాలు ఉన్నాయా? ఇదిగోండి దీనికి ఉన్నాయండి ఈ 6 లక్షణాలు, కాబట్టి నా మనసు దీని మీద ఉందండి, కాబట్టి ఇమ్మానుయేలు నాకు తోడు ఉంటాడండి అని ఒక్కటి మనం చెప్పగలమా? ఒక్కటి ఈ భూమి మీద ఉన్న దేనికైనా? నాకైతే కను చూపు మేర అసలు ఏది కనబట్టలేదండి. కానీ నాకు కనిపించింది ఒకే ఒకటి. అదేంటో తెలుసా? మన చేతిలో ఉన్నటువంటి ఈ సత్యవాక్యం. దీనికి ఏముంది? ఇదేంటిది? సత్యమైనది. ఇదేంటిది? రమ్యమైనది, న్యాయమైనది, పవిత్రమైనది, కీర్తి కలిగినది, కళంకము లేనిది. ఇది అందుకే మీరు చూడండి, మీరు దేని మీద మనసు, దేని మీద కాకుండా ఉదయం నుండి దీని మీద పెట్టుకోండి మనసు. ఉదయం నుండి ఈ వాక్యం మీద ఉంచండి మనసుని. ఇమ్మానుయేలు మనకు తోడు ఉంటాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే దేవుడు హృదయాలను పరిశీలించేటప్పుడు హృదయంలో ఈ వాక్యం మీద కోరిక, ఈ వాక్యం మీద ఆసక్తి, ఈ వాక్యం మీద ప్రేమ, హృదయంలో ఇది తప్ప రెండోది ఏదీ లేదనుకోండి, దేవుడు అక్కడ ఆగిపోతాడు అంతే మన దగ్గర. ఉదయం నుండి దీని మీదే ఉందండి నా ఆసక్తి అన్నది, దీని మీదే. ఎంతమందికి ఉంది ఈరోజు వాక్యం మీద ఆసక్తి? ఎంతమందికి ఉందండి వాక్యం మీద ఆసక్తి? ఈరోజు సభ లాస్ట్ రోజు కదా, ఈరోజు రాత్రి నేను ఎప్పుడు వెళ్తాను, ఏ సేవకులు వస్తారు, ఏం మాట్లాడబోతున్నారు నాతో, ఆ ఆసక్తి ఉందా? చర్చికి నేను వెళ్ళేటప్పుడు ఏ ఆసక్తితో మనం వెళ్తున్నాం?
అసలు వాక్యాన్ని మించింది. అందుకే నేను అన్నా, పరలోక సంబంధమైన విషయాలు ఈ లక్షణాలు ఉండేవి. కేవలం భూ సంబంధమైన విషయాలకి ఈ లక్షణాలు ఉండవు. పర సంబంధమైన విషయాలకి ఈ లక్షణాలు ఉంటాయి. రెండవ రాకడ ఉదయం నుంచి నేను ధ్యానిస్తున్నానండి, ప్రభు వచ్చేస్తే బాగుండండి. రెండవ రాకడ ఆయనకి సంబంధించింది, ఇది పరలోకం, దానికి సంబంధించింది ఇది. ఈరోజు సంఘం అసలు రెండవ రాకడ అన్న కాన్సెప్టే మర్చిపోయిందండి. అది న్యాయమైంది, అది సత్యమైంది, అది పవిత్రమైనది, అది రమ్యమైంది, కీర్తి కలిగినది. దేవుడు వచ్చాడు అని అంటే మనం అంత ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు మనల్ని. ఈరోజు రాకడ గురించి ఆలోచించే విశ్వాసులు ఎక్కడ ఉన్నారండి? మన మనసు రాకడ మీద లేదు. అసలు రాకడన్న కాన్సెప్టే మన మనసులోకి పోయింది. ఎంతసేపు భూ సంబంధమైన వ్యవహారాలు, భూ సంబంధమైన విషయాలు. మన మనసులో బంగారం ఉంటుంది, మన మనసులో బట్టలు ఉంటాయి, మన మనసులోనేమో ఇవి ఉంటాయి. ఇమ్మానుయేలు వస్తాడు, చూస్తాడు, ఆయన హృదయాలు కొడతాడు, తలుపులు ధరుస్తాడు. మన మనసు నిండా ఏముంటది? ఈ పెంట అంతా ఉంటుంది మన మనసు నిండా. మన మనసు నిండా గర్ల్ ఫ్రెండ్లో, చెప్పండి, మన మనసు నిండా బాయ్ ఫ్రెండ్లో. ఆయన వస్తాడు, పాపం ఉందామనే వస్తాడు మనతో. లోన ఆల్రెడీ ఎవడుంటాడో చెప్పండి, ఎవడుంటాడు లోన? ధ్యానం ఉంచుకుంటున్నావు కాబట్టి, నువ్వు వాడిని ఒక విగ్రహంగా చేసేసుకున్నావు కాబట్టి ఆయన వస్తాడు నీ దగ్గరికి. నువ్వు లోన విగ్రహాన్ని పెట్టుకున్నావు కాబట్టి ఇక ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఇమ్మానుయేలు టాటా సీ యు బాయ్ బాయ్ అని చెప్పి. దేవుడు మనకు తోడు ఉండాలంటే ఈ విధమైన ఒక పర్ఫెక్ట్తో కూడిన ఒక భక్తి మనకు ఉండాలి సంగమా. అందుకే దేవుడు నీకు తోడు ఉండాలి అని అంటే ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆయన దేవుడు నరునికి తోడు ఉండడం ఏంటండి బాబు, చాలా పెద్దది. ఆ మాటే నరాలు పగిలిపోయే మాటది, దేవుడు నరులకు తోడు ఉండడం అంటే. కాబట్టి అది చిన్న విషయం కాదు. అది ఆయన నాకు తోడున్నాడని మనం చాలా ఆఫ్టర్గా మనం చేయెత్తుతాం. ఎందుకనంటే మనం చేసినట్టుకి మనకి జవాబు వచ్చింది కాబట్టి నాకు తోడున్నాడని నేను అనుకుంటున్నాం. మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుడు మనకు తోడున్నాడా అని ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు చాలా చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం అది. అందుకే ఇప్పుడు ఈ 5 లక్షణాలు మీరు యోసేపు గారికి మరియమ్మ గారికి పెట్టండి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం ఈ వాక్యాన్ని? వాళ్ళిద్దరి జీవితాల్లోంచి కదా తెచ్చుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. వాళ్ళిద్దరి జీవితాల్లోనే కదా ఈ 5 విషయాలు వాళ్ళకి పెట్టండి. దేవుడు తోడు ఉండడం అంటే ఏంటో అక్కడే కదా చెప్తున్నాడు ఆ మాట. ఈ 5 విషయాలు వాళ్ళకి పెట్టండి. 5 విషయాలు వాళ్ళకి సరిపోతాయి. మొదటిది ఏమనుకున్నాం? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. మొదటిది ఒకరికి ఒకరు. నిజంగా యోసేపు మరియ గారికి ఉన్న తోడు అది అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అక్కడ రహస్యంగా మరియ తల్లిని వదిలేద్దాం అనుకున్నాడా లేదా యోసేపు గారు? ఎందుకనంటే ఫోన్ ఎంగేజ్ వస్తేనే ఈరోజు భర్తలు భార్యలను అనుమానించే కాలంలో మనం ఉన్నాం. భార్య ఫోన్ ఎంగేజ్ వస్తేనే చాలు, ఎవరికైనా చూసి నవ్వితేనే చాలు అనుమానించే పరిస్థితి ఈరోజు ఉన్న భర్తలు. కానీ అక్కడ మరియ అలా రాలేదు. ఎలా వచ్చింది? ప్రెగ్నెంట్ అన్న కబురుతో వచ్చింది. ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యావనంటే పరిశుద్ధాత్మ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానంటే ఏం చేయాలి? అతనికి పాలు పోలేదు. నీతిమంతుడేనట, రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అప్పుడు దూత వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో లేఖనాలు చూపించి యోసేపుతో, యోసేపు సెటరైట్ అయిపోయాడండి. యోసేపు మరియ గారికి తోడున్నాడా లేదా? ఇమ్మానుయేలు అందుకేనండి ఆ కుటుంబానికి తోడున్నాడు. తోడుండడం అంటే అది. ఇడిపోయే కాపురం కూడా దేవుడు తోడుంటే, వదిలేసే కాపురం కూడా దేవుడు తోడుంటే చెప్పండి, ఎవ్వరి ప్రమేయం లేకుండా సెట్ అయిపోతారండి. దేవుడు తోడుండడం అంటే అది. బస్సు దొరకడమో లేకపోతే ట్రైన్ దొరకడం కాదు. వదిలేసే కాపురం కూడా వాళ్ళిద్దరు పాలు నీళ్ళ కలిసిపోతారు. రెండవది ఏంటి? ఇమ్మానుయేలు తోడుండాలంటే ఎవరితో తిరగొద్దన్నాడో? చెడ్డవారితో తిరగొద్దన్నాడు కదా. ఇప్పుడు మరియ గారి ఫ్రెండ్స్ ఎవరో ఆ కాలంలో? ఆ వయసులో ఆవిడ ఫ్రెండ్ ఎవరట? ఎలిజబెత్ అట. ఒక సీనియర్ పాస్టర్ అమ్మ ఆవిడ ఎలిజబెత్ అంటే, జకరియా గారి భార్య. ఆవిడతో స్నేహం ఏమిడిది? దేవుడు అందుకే వెతుక్కుంటూ ఆ 15-16 సంవత్సరాల వయసున్న ఆ చిట్టి తల్లి మరియమ్మ, ఆవిడ్ని వెతుక్కుంటూ ఆవిడ దగ్గరకు వచ్చాడండి దేవుడు గర్భం కోసం. దేవుడు తోడుండడం అంటే చిన్న విషయం. అందుకే చెప్తున్నా, దేవుడు తోడుండాలి అని అంటే ఆ లక్షణాలు మనలో ఉండాలి. అందుకే యోసేపు మరియమ్మల్ని ఆయన విడిచిపెట్టలేదు. మూడవది, యోసేపు గారు మరియమ్మ గారు వాళ్ళు ఎవరికి లోపడ్డారంటే స్థానికంగా సేవ చేస్తున్న సేవకులకు వాళ్ళు లోపడ్డారు.
అందుకే మీరు చూడండి, లూకాసు వార్తలో మనం చదువుతాం, ఆ దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యాలు ఆ ప్రవచనాలు మాట్లాడుతున్నప్పుడు మరియ కంగారు పడలేదు. అవన్నీ రివైండ్ చేసుకుంటుందనంటే ఆవిడికి పాత నిబంధన లేఖనాల మీద ఎంత పట్టుందో చూడండి. అంత పట్టుందనంటే ఆ పట్టు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి సమాజ మందిరాల్లో బోధించే ఆ కాపర్లు, వాళ్ళ ద్వారా ఆ పట్టు ఆ యవనస్తులకు వచ్చింది. వాళ్ళు కాపర్లకు లోబడ్డారు. నాలుగవది, వారు ఏమనుకున్నాం? నాలుగవది, ఇతరుల గురించి ప్రార్థన చేసేటటువంటి నేచర్ ఉన్నటువంటి భక్తులు మరియమ్మ, యేసేపు. అందుకే ఇమ్మానుయేలు తోడున్నాడు. ఐదవది, వారి మనసు నిండా ఎవరున్నారు అని అంటే న్యాయమైనది. అందుకే మీరు చూడండి, అంతమంది యవన స్త్రీలలో మరియ తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా మంది ఉన్నారు కదా. మరియ తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తెలుసా? మరియ తల్లి మనసు నిండా ఏముంది? న్యాయమైనది, సత్యమైనది, రమ్యమైనది, కీర్తిగా ఆ ప్రవచనాల మీద ఆవిడ మనసు ఉంది. కన్యక గర్భవతి కుమారుని కంటారు. ఎలా జరుగుద్ది? మొదటి రాకడ ప్రవచనాల మీద ఆవిడ మనసు ఉంది. కాబట్టే ఇమ్మానుయేలు వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వచ్చాడండి. అందుకే ఈ 5 లక్షణాలు ఆ ఇద్దరు యవనస్తులకే సెట్ అవుతాయి, దేవుడు తోడుండడం అనంటే. అందుకే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ అనామకులైన వారి జీవితాల్లో నుండి మనకి లోక రక్షకుడుగా ఉద్భవించాడు. మనకి వాళ్ళ జీవితాల్లో నుంచి వచ్చాడు ఆయన తోడుండి. అందుకే ఆయన మనకి తోడుండాలి అని అంటే చెప్పండి, ఈ 5 విషయాలు మనలో ఉండాలి. చివరిగా ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడిగి నేను ముగించేస్తాను. ఇప్పుడు చెప్పండి, ప్రసంగం ఎంత విన్నారు కనుక, దగ్గర గంటన్నర నుంచి మీరు ప్రసంగం వింటున్నారు కనుక, ఈ ప్రసంగం మీకు అర్థమైతే మరలా నేను అడుగుతున్నాను సంగమా, ఈ 3 దినాల సభల్లో చివరిగా నేను మరలా అడుగుతున్నా, దేవుడు నాకు తోడున్నాడు అన్నవాళ్ళు చెయ్యెత్తి చూపించగలరా? దేవుడు నాకు తోడున్నాడు అన్నవాళ్ళు ఈ 5 పాయింట్లు మీరు విన్నారు కనుక, ఈ 5 విషయాలు మీరు విన్నారు కనుక, ఈ 5 విషయాల ప్రకారంగా నేను బ్రతుకుతున్నానని మనస్సాక్షి కనుక మీకు చెబితే మరలా చెయ్యెత్తి చూపించగలరా? వెరీ గుడ్. దేవుడు మనతో మాట్లాడారు. నేను మార్చుకోవాలి అని నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తుంది. నేను మార్చుకోవాలని వాక్యము నాకు చెబుతుంది గనక, నిజమే అని నేను ఒప్పుకున్నాను గనక, నా చేతిని దేవుని సన్నిధిలో నేను ఎత్తలేదు గనక, దేవుడు నాకు తోడుండాలని నేను కోరుకుంటున్నాను గనక, ఆయన తోడుండాలని అంటే అందరితో కలిసి ఉండాలి. ఆయన ఎవరితో అయితే సాంగత్యం చేయొద్దన్నాడో వాళ్ళతో మాత్రము విడిగా ఉండాలి. సేవకులకు లోబడి ఉండాలి. అలాగే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే వాక్యం మీద మాత్రమే, పర సంబంధమైన దాని మీద మాత్రమే, లోక సంబంధమైన విషయాల మీద మనసు లేకుండా ధ్యానం వాక్యం మీద మాత్రమే మనం ఉంచుకున్నప్పుడు ఆయన మనకి తోడుంటాడు. ఎవరో ఒకరిద్దరు ఎత్తినట్టుగా నాకు కనిపించింది. ఎత్తిన వారు గొప్పవాళ్ళు కాదు, ఎత్తని వారు చెప్పండి తక్కువ వారు కూడా కాదు. ఎత్తిన వారు ఒకవేళ నిజంగా మీ మనస్సాక్షి మిమ్మల్ని అలా అతిశయపరిస్తే ఎత్తిన వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎత్తని వారు లేదు నేను మార్చుకోవాలి కనుక మార్చుకుని దేవుని కొరకు మరలా మనము సిద్ధపడే పరిస్థితిలోకి మనం వెళ్దాం. కాబట్టి ఆయన తోడున్నప్పుడే సంగమ గుర్తుపెట్టుకోండి, మనం లోకాన్ని జయించగలం. ఆయన తోడున్నప్పుడే సాతాన్ని జయించగలం. ఆయన తోడున్నప్పుడే మనం పాపాన్ని కూడా జయించగలం. ఆయన తోడు లేకుండా లోకం మీద మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయన తోడు ఉండాలి అని అంటే మీరు చెప్పినట్టుగా అది సంపూర్ణ సత్యం కాదు, ఇప్పుడు విన్నట్టుగా ఆయన తోడు ఉండాలి అని అంటే ఇవన్నీ మన జీవితంలో చేస్తే ఇది సంపూర్ణమైనటువంటి సత్యం. కాబట్టి నేను ఎందుకు వీళ్ళతో మాట్లాడాలి, నేను ఎందుకు వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని అంటే ఇమ్మానుయేలు తోడుండాలి అని అంటే మాట్లాడు. నేను ఎందుకు వీళ్ళని ప్రేమించాలి అని అంటే ఇమ్మానుయేలు నీకు తోడుండాలంటే ప్రేమించు. నేను ఎందుకు వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే ఇమ్మానుయేలు నీకు తోడుండాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నేను ఎందుకు వాక్యం చదవాలి అని అంటే ఇమ్మానుయేలు తోడుండాలి అంటే వాక్యాన్ని చదవాలి. కాబట్టి విన్న ఈ 5 విషయాలను బట్టి మీరందరూ కూడా మరలా ఈ 5 విషయాలు నెమరు వేసుకుంటూ మాకు తోడున్నాడా లేదా, దేవుడు నన్ను వదిలేశాడా లేదా అన్నది మీకు మీరుగా వ్యక్తిగతంగా మీకు మీరుగా బోధించుకుంటూ సిద్ధపడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మాతో మాట్లాడారు ప్రభు. మీరు తోడుండడం అంటే చిన్న విషయం కాదు ప్రభు. మీరు తోడుండడం అంటే అది మా భ్రమ మాత్రమే తండ్రి. మీరు తోడుండడం అని అంటే భక్తులకి మీరు తోడున్న పరిస్థితులు మేము చూసాం. ఎప్పుడు మీరు తోడుంటారో సంఘ చరిత్రలోకి వెళ్ళినప్పుడు మేము ఆలోచించాం ప్రభు. మీరు ఎప్పుడు తోడుంటారు అని అంటే కానుకలు ఇచ్చినప్పుడు,
మీరు ఎప్పుడు తోడుంటారంటే పాటలు పాడినప్పుడు కాదు ప్రభా, మీరు ఎప్పుడు తోడుంటారంటే చర్చికి వచ్చినప్పుడు కూడా కాదు తండ్రి, మీరు ఎప్పుడు తోడుంటారంటే మీరు చెప్పినట్టుగా మేము బతికినప్పుడే తండ్రి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే సారము మా జీవితంలో మేము చూపించినప్పుడే తండ్రి. ఇతరుల కొరకు కనికరము కలిగి ఆ మనసు ఉన్నప్పుడే ప్రభా మీరు మాకు తోడుంటారు తండ్రి. ఇతరుల శ్రమలు నా శ్రమలుగా నేను భావించినప్పుడే మీరు నాకు తోడుంటారు ప్రభా. మాతో మాట్లాడారు తండ్రి, అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మనసు నిండా కుట్రలు, కల్మషాలు, క్రోధాలు, భూ సంబంధమైనవి లేకుండా రెండవ రాకడ, వాక్యము, సంఘము ఇలాంటి వాటి మీద నా మనసు ఉన్నప్పుడే మీరు నాకు తోడుంటారు తండ్రి. ఈ సత్యం నాకు అర్థమైంది తండ్రి. నన్ను నేను కట్టుకోవడానికి కృప చూపించండి. వచ్చిన వారందరితోనూ మాట్లాడారు ప్రభా, కట్టుకుని నిలబడి మీరు నాకు తోడున్నారు నా అతిశయంతో ఈ లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని తండ్రి గెలవగలిగే శక్తి మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ఉన్నారు. దయచేసి ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రైజులు. ఒక పాట పాడుకుందాం, 2 వచనాలు. ఆ తదుపరి మన మధ్యలో దేవుని సేవకులు యెహోషువయ్య గారు, సైమనయ్య గారు ఉన్నారు. ముందుగా యెహోషువయ్య గారు ప్రార్థన చేస్తారు. సైమనయ్య గారు కూడా చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి ఈ సభను ముగిస్తారు. పాడండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మహారాజుకి, రాజుల రాజుకి, ఈ 3 రాత్రులు ఈ సువార్త సభలు జయకరంగా జరిగించిన యేసు ప్రభు వారికి ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, ఈ 3 దినములు చక్కటి వాతావరణం ఇచ్చిన యేసయ్యకు, చక్కటి వర్తమానములు ఇచ్చిన యేసయ్యకు, అన్ని వసతులు తెరిచిన యేసయ్యకు సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దైవజనులు ప్రార్థన చేస్తారు. యెహోషువయ్య గారు, సైమనయ్య గారు ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ యొక్క సభను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రియ దాసులు ఇజ్రాయేలయ్య గారిని, నీ దాసురాలను ఎన్నుకుని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై ఏర్పాటు చేయబడిన ఈ క్రీస్తు సువార్త సభలను, ఈ 3 దినాల సభలను జయకరంగా జరిగించిన విధానము కొరకు స్తోత్రాలు. దేవాని దాసులను మీరు నిలువబెట్టి నాతోనూ, నీ బిడ్డలతోనూ, అనేకులతోనైనా నీవు మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. దేవావిత్తబడిన నీ మాటలు నా హృదయాలలో నీరు కట్టి ఫలింపచ్చే ప్రభువా. మేము సమాధానము కలిగి, ప్రేమ కలిగి,
దేవా దేవా ఈ లోకములో పవిత్రమైన జీవితాన్ని కలిగి ప్రభువా నీ కొరకే ఫలించేటటువంటి బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా బిబునైనా నీ లేఖనానుసారముగా నడుచుచు ప్రభువా ఇమ్మానుయేలుగా నీవు మాకు తోడయండి అంతము వరకు మమ్మల్ని నడిపించు వానిగా మమ్మల్ని సిద్ధపరచు నీ రాజ్యము కొరకే నన్ను మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచండి దేవా ఈ స్థలంలోనికి చేరి కూడిన ప్రియులందరిని బట్టి వందనాలు ప్రభువా ఈ స్థలంలో ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచారు దేవానుదినము మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానము కొరకు స్తోత్రాలు ఈ లేఖనానుసారముగా నన్ను మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఘనమైన దేవుడా, మీ శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు. మీ దాసులు ఇజ్రాయేల్ గారిని, సంఘాన్ని, ప్రాంత ప్రజలను ప్రేమించి 3 దినాల సువార్త కూడికలను మీ కృప ద్వారా జయప్రదంగా జరిగించినందుకు నేను స్తుతిస్తున్నాను నాయన. వాతావరణాన్ని మీరెంతో అనుకూలపరిచారు. మీ దాసుల నోటి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కావలసినటువంటి మీ శ్రేష్టమైనటువంటి మాటలను ప్రభువా మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆఖరి రాత్రి కూడా మీరు చేసిన అద్భుతాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను. విత్తబడిన విత్తనాలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడల హృదయాలలో ఫలించి అనేక మందికి దీవెనకరముగా ఉండునట్లుగా మీ కృపను గ్రహించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకు, ఆయన సేవిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలకు, మరి ముఖ్యముగా కూడిక పెట్టినటువంటి దాసులకు, దేవుని వాక్యము వినినటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభేసు రక్తమే ఇచ్చి, వాదికనంత నాశనం శిలువ రక్తమే ఇచ్చి. స్తుతులు స్తోత్రాలు పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వచ్చిన పరిశుద్ధ